ఆదిత్య హృదయం చదివే వాళ్ళు ఏ బింబాన్ని ఉపాసన చెయ్యాలని మంత్రశాస్త్రమునందు చెప్పబడిందో, గురువులు చేసేటప్పుడు ఏ రూపాన్ని ధ్యానం చేయమని చెప్తారో ఆ రూపం కనపడుతున్నప్పుడు మహర్షి అంత అద్భుతంగా ఇచ్చారు. ఉపదేశం చేసేసిన అగస్త్య మహర్షి అక్కడ లేరు, వెళ్ళిపోయారు. దేవతలు కూడా నిలబడి చూస్తున్నారు ఏమవుతుంది రామరావణ సంగ్రామం అని. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు అగస్త్యుడు. మరి ఉపదేశం చేసిన వాడు ఆ ఆదిత్య హృదయం చదివి రాముడు రావణుణ్ణి చంపాడో లేదో చూడద్దా? తన మాట మీద తనకి నమ్మకం, నేను ఆదిత్య హృదయం ఇచ్చాక ఇంకా రావణుడు బ్రతికుంటాడా? వెళ్ళిపోయాడంతే, చూడక్కర్లేదు. చూడాలనుకున్న వాళ్ళు నించున్నారు. దేనికోసం? అగస్త్యుడిచ్చిన మంత్రం ఎంత శక్తివంతమో చూడ్డానికి. ఆ ఆదిత్య హృదయం చదివాడంతే, పడిపోయాడు రావణుడు. అసలు వశిష్ఠ మహర్షి జాతికిచ్చినటువంటి గొప్ప కానుక ఏది అంటే రామనామం. నేను మీతో చెప్పాను శ్రీరామాయణము వేదోపబృంహణము అని. ఇంట్లో పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడికి నామకరణం చేసేటటువంటి అధికారం ఇద్దరికి ఉంటుంది. ఒకటి తాతగారికి. తాతగారు ఏ కారణం చేతనైనా సశరీరుడై ఉండకపోతే తండ్రి నిర్ణయం చేస్తాడు, లేకపోతే తాతగారిది అధికారం. తాతగారు కూడా ఎవరికి వశవర్తి అవుతాడంటే పేరు పెట్టేటప్పుడు ఎవరు పెట్టాలి అంటే ఒక్క గురువు గారే పెట్టాలి పేరు. గురువు గారికే ఆ శక్తి. ఏ పేరు ఉంచితే వాడు వృద్ధిలోకి వస్తాడో అది ఊహ చేసి ఆ పేరుని ఉంచగలిగినటువంటి సమర్థుడు గురువు ఒక్కడే. అందుకే 60,000 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు బిడ్డలు లేనటువంటి దశరథ మహారాజు ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు ఋష్యశృంగుడు బాలకాండలో. అంత కష్టపడి అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులనబడేటటువంటి 9 కుమారులకు పేర్లను దశరథుడు ఉంచలేదు. కులగురువైనటువంటి వశిష్ఠుడు ఉంచాడు. వశిష్ఠుడు ఉంచినప్పుడు ఆ పేర్లు ఉంచడం ఎంత అద్భుతంగా ఉంచాడంటే, ఏ పెద్ద పిల్లవాడి యొక్క నామాన్ని పలికినంత మాత్రం చేత సంసార తాగరాన్ని తరిస్తారో అంత గొప్ప నామాన్ని ఆ పెద్ద కుమారుడికి ఉంచాడు. అందుకే రామావతారం పరిసమాప్తమైందేమో కానీ రామనామము యొక్క శక్తి మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. అది తారక నామం. మీరు కాశీపట్టణానికి వెడితే ఆఖరికి రిక్షాలో కూడా, తోపుడు బళ్ళల్లో కూడా పడుకోబెట్టి తీసుకెళ్ళిపోతుంటారు శవాల్ని. తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ చూసినా మీకు అదే వినపడుతుంది. రామ 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 జై రామనాంకి అంటూ ఉంటారు. ఆ రామనామం చెప్తూ ఉంటారు, శవాల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ రామనామం అంత గొప్పది. రామనామము అలవాటు పడడం, రామనామం చెప్పడం, శ్రీరామనామం రాయడం సర్వోత్కృష్టమైనటువంటి విశేషం. చిన్న పిల్లలప్పటి నుంచి కూడా ప్రతిరోజు శ్రీరామ చుట్టకుండా ఏదీ కాగితం మీద వ్రాయకపోవడం, ప్రతిరోజు శ్రీరామనామం కనీసం కొన్నిసార్లైనా ఉచ్చరించడం ఎంతో శ్రేష్టమైనటువంటి జీవన విధానం. అంత గొప్ప నామాన్ని బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి ఉంచారు. రాముడి కొరకు కాదు, ఆ నామం పలికి మనం తరించాలి అని. అందుకే యుగాలు మారిపోయిన రామనామ వైభవం మాత్రం అలాగే ఉండిపోయింది. నేను గుంటూరులో ఒక స్వామి ఉండేవాడు, మహానుభావుడు. ఆయన సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వాడు కాదు. ఆయన తన పెళ్లికి కూడా మావిడాకులు కూడా కట్టించుకోలేదు. తన స్నేహితుల్ని పిలిచి శ్రీరామ శ్రీరామ అని కాగితాల మీద వ్రాయించి శ్రీరామనామ సహితమైనటువంటి కాగితములు దండలుగా గుచ్చి కళ్యాణ మంటపంలో తోరణాలుగా కట్టుకున్నాడు. ఆయనకి అంత ఇష్టం శ్రీరామనామం. నామం ఒక్కటే పట్టుకున్నాడు. ఆ నామం పట్టుకున్నందుకు రామచంద్రమూర్తి ఆయన్ని ఏ స్థితికి తీసుకెళ్ళాడంటే, ఆయన చిట్ట చివర ఆయన వ్రాసిన రామనామం అంతా బండిలో పెట్టి రామనామం ఉన్న బండి చుట్టూ భజన చేస్తూ నడిచి భద్రాచలం వెళ్ళారు భక్త బృందం అంతా. రేపు సమర్పణం చేద్దాం, ఇవాళ చీకటి పడింది కదా, రాత్రి 6:30, 7 అయిపోతోందన్నారు. కాదు కాదు, గోదావరి స్నానం చేసి ఏ ఒక్క క్షణం నాది కాదు, ఆ రామనామం రాముడు వ్రాయించాడు, రాముడికి ఇచ్చేస్తానన్నారు. ఆయన పట్టుకెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పణం చేసేశారు. కొన్ని మూటల రామనామం రాశాడు ఆయన. రామచంద్రమూర్తికి సమర్పించి బయటికి వచ్చి నిలబడి రామచంద్రమూర్తి నీరాజనం చూస్తూ అలాగే ఉండిపోయాడు చేతులెత్తి. ఏమిటని కదిపి చూస్తే శరీరత్యాగం అయిపోయింది. రాముణ్ణి నమ్ముకున్నవాడు
ఎన్నడూ పాడవాడు. నేను మీతో ఒక విషయం చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చాలా తేలికగా మాత్రం తీసుకోవద్దు. నేను ఒక పరమ సత్యాన్ని, అతి గంభీరమైన విషయాన్ని మీతో ఇవాళ ప్రతిపాదన చేస్తున్నాను. వంశంలో ఎక్కడైనా రామచంద్రమూర్తి పట్ల భక్తుడైన వాడు ఉంటే, రామనామం రాయడం అలవాటు ఉంటే, రామాయణం చదవడం అలవాటు ఉంటే, రామాయణం చదవకపోవచ్చు, రామాయణం కాండల పుస్తకాలు ఇంట్లో ఉండి ప్రతిరోజు 2 పువ్వులు రామాయణం పుస్తకాల మీద వేసే అలవాటు యజమానికి ఉంటే, కనీసంలో కనీసం ఒక 6 తరాల పాటు ఐశ్వర్యంతో తులతూగిపోతుంది ఆ వంశం. మళ్ళీ ఆ తర్వాత రామనామాన్ని అలా పట్టుకునేవాడు, రామాయణాన్ని పూజించేవాడు, రామచంద్రమూర్తిని స్మరించేవాడు ఆ వంశంలో వస్తే, ఆ వంశంలో ఉన్నటువంటి ఐశ్వర్యం తామర తంపర. అసలు వాళ్ళు దేని గురించి తడుకోక్కర్లేదు. నాకు సభాముఖంగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే సభాముఖంగా కొన్ని పంచుకునేవి కావు. కానీ నాకు తెలుసు, నాకు బాగా అంత్యవాసిత్వం వహించిన గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళకి తెలుసు, ఖచ్చితంగా చచ్చిపోతారు. బ్రతకడం ఎట్టి పరిస్థితుల్లో సంభవం కాదు. ఆక్సిజన్ మీద ఉన్నటువంటి వాళ్ళు తదేక దృష్టితో శ్రీరామాయణాన్ని విని తర్వాత 2-3 సంవత్సరములు బ్రతికేసిన వాళ్ళు స్వానుభవంలో నాకు తెలుసు. నేనే రామాయణం చెప్పిన చోట, అది నేను రామాయణం చెప్పానంటే నా గొప్ప కాదు, అది రామాయణం యొక్క గొప్పతనం, అది రామచంద్రమూర్తి గొప్పతనం. రాముడు తన వస్తువుని ఎప్పుడు పుదివి పట్టి కాపాడుతుంటాడు. నేను మీకు ఈ ఉపన్యాసాలు చెప్పిన ఈ వారం రోజుల్లోనే రాముడు ఒక సందర్భంలో నన్ను ఎంత రక్షించాడో నాకు తెలుసు, నా భార్యకి తెలుసు, 3వ మనిషికి తెలియదు. రాముడు రాముడే. నేను మీతో ఒక మాట చెప్తున్నా, రామ కార్యం మీద మీరు వెడుతున్నప్పుడు, రామాయణం చెప్పడానికి వెడుతున్నా, శ్రీరామచంద్ర ప్రభువుకి సంబంధించిన విషయం ఏదైనా మాట్లాడడానికి వెడుతున్నా, రాముడు ఎంత లెక్కలో పెట్టుకుంటాడంటే, అలా వెడుతున్న వారికి ఏదైనా చిన్న సౌకర్యాన్ని చేస్తే చాలు దృష్టిలో పెట్టుకుంటాడు. అందుకే అది సుందరకాండ పారాయణకాండ అయింది. కిష్కింధకాండ చివరిలో రెక్కలు కాలిపోయిన సంపాతి సీతమ్మ తల్లి దర్శనానికి ఎడుతున్నటువంటి వానర సమూహానికి సీతమ్మ లంకాపట్టణంలో ఉందని మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు వచ్చాయి. మధ్యలో మైనాకుడు రెక్కలు తెగిపోతాయని భయపడినవాడు, సముద్రంలో దాక్కున్నవాడు, రామకార్యం మీద వెడుతున్నటువంటి స్వామి హనుమకి ఆతిథ్యం ఇస్తానని పైకి లేచినంత మాత్రం చేత ఉన్న రెక్కలు నిలబడ్డాయి. రెక్కలు నిలబడడము అన్న మాటకు అర్థం ఏమిటంటే భద్రత కలగడం. భద్రత కల్పించడంలో రామనామము, రామ కథ ఎంత బలమైనవో వర్ణించి చెప్పడమే సుందరకాండ యొక్క విశేషం. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండ పారాయణకాండ. ఇప్పుడే నన్ను ఎవరో అడిగారు, రాధాకృష్ణ గారిలో ఉంది, రామాయణం ఎలా చదవాలి అని అడిగారు. రామాయణం చదవడానికి ఓ పద్ధతి ఉంటుంది. రామాయణం చదివేటప్పుడు మొట్టమొదట సుందరకాండ చదవాలి. సుందరకాండ చదివి బాలకాండ దగ్గరికి రావాలి. బాలకాండ నుంచి వెడుతూ మళ్ళీ సుందరకాండ చదవాలి. అంటే శ్రీరామాయణం చదివేటప్పుడే సుందరకాండ పారాయణ జరుగుతుంది. 2 మాటలు సుందరకాండ చదివితే తప్ప శ్రీరామాయణాన్ని చదవడం పూర్తవదు. ఎందుచేత అంటే సుందరకాండలో రామచంద్ర ప్రభువు కనపడరు, చిట్ట చివర ఎక్కడో ఒక్కసారి కనపడతారు. రామ కథ గొప్పదా, రామనామము గొప్పదా, రాముడు గొప్పవాడా అంటే రామనామము గొప్పది, రామ కథ గొప్పది. సుందరకాండకు అంత శక్తి ఎందుకు వచ్చింది అంటే 1కి 4 మార్లు రామ కథ చెప్పబడింది. అది ఎవరి నోటితో చెప్పబడింది అంటే యోగి అయినటువంటి హనుమ నోటి వెంట చెప్పబడింది. సుందరకాండలో కనపడేటటువంటి హనుమత్ స్వరూపం కేవలముగా ఒక భక్తుడు వీరుడు కాదు, యోగి అయిన హనుమ కనపడతారు. సీతమ్మ తల్లి దర్శనం చేసే వరకు ఉన్న హనుమ ఒకెత్తు, సీతమ్మ తల్లి దర్శనం అయిన తరువాత హనుమ ఒకెత్తు. సుందరకాండలో మీరు కావాలంటే చూడండి, సీతామాత దర్శనం అయ్యే వరకు హనుమ భయంగా ఉంటారు, చెట్ల ఆకుల్లో దాక్కుంటారు. ఆఖరికి సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్రసన్ బభూవా అద్భుత దర్శన అన్నారు మహర్షి. పిల్లంత వారై అంతటా శోధన చేస్తారు సీతమ్మ కోసం. ఒక్కసారి సీతమ్మ తల్లి దర్శనమైంది. సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాపహ అన్నారు మహర్షి సుందరకాండలో.
సీతమ్మ తల్లి దర్శనం అయ్యి అవగానే హనుమయందు మార్పు వచ్చేస్తుంది. ఇక ఆయన ఎవ్వరికీ భయపడరు. నేనెవరు అన్నది అడగకుండానే చెప్పడం మొదలు పెడతారు. జగిత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అంటారు. అది జయమంత్రమైంది. సుందరకాండలో చాలా శ్లోకాలు మంత్రాలుగా మారిపోయాయి. అంత మంత్రాలుగా మారిపోయే శక్తి ప్రత్యేకించి సుందరకాండలో ఉండేటటువంటి శ్లోకాలకే వచ్చింది. కారణం ఏమంటే ఆ ఒక్క దాంట్లోనే స్వామి హనుమ యోగి స్వరూపాన్ని పొందారు, నిర్భయత్వాన్ని పొంది జరగబోయేటటువంటి రామకథ ఆయన నోటి వెంట ఏదొచ్చిందో అదే జరిగింది. ఇంకా అంటే ఒక్కసారి పరదేవతా దర్శనం అయిపోతే సీతామాత దర్శనము సాక్షాత్ పరదేవతా దర్శనము సుందరకాండలో. ఆమె అయోనిజ, ఆమెయే చెప్పింది చాలా చోట్ల, నేను సమాద్వాదశ వర్షాహం రాఘవస్య నివేశిని భుంక్ష్వాన్ మానుషాన్ భోగాన్ అంది. నేను 12 సంవత్సరముల రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలో మనుష్యులను భవించే భోగములను అనుభవించాను. మనుష్యులను భవించే భోగాలను అనుభవించడం ఏంటి? హైదరాబాద్లో మీకు ఆతిథ్యం బాగానే దొరికిందా కోటేశ్వరరావు గారు అని అడిగారు అనుకోండి, నేను కాకినాడ వెళ్ళాక మనుష్యులను భవించే భోగాలన్నీ నేను అనుభవించానని అనుకోండి, మనుష్యులు కారా ఏమి మీరు అని అడగరు. ఇంకొకటైతే మనుష్యులను భవించే భోగం అనుభవించాననాలి. సీతమ్మ ఆ మాట అంది అంటే ఆమె పతివ్రత ధర్మాన్ని అనుష్ఠించింది తప్ప ఆమె నరకాంత కాదు. ఆమె సాక్షాత్ పరదేవత. ఆమెయే చెప్పుకుంది. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. ప్రతివాడికి చెప్తే ఆ వైభవం ఏమర్థం అవుతుంది? అందుకే ఆవిడ ఎవ్వరికీ చెప్పలేదు. అయోధ్యకాండలో సాక్షాత్ అనసూయమ్మకి చెప్పింది. మహాపతివ్రత అనసూయమ్మ, సూర్యోదయ సూర్యాస్తమయములను ఆపగలిగినటువంటి తల్లి, అంతటి పతివ్రతా శిరోమణి కనుక ఆవిడితో చెప్పింది. లాంగలా దుద్ధితామయ ఆ భూమిని దున్నుతున్నప్పుడు నేను భూమిలోంచి పైకి లేచాను అని చెప్పింది. నేను పసిపిల్లగా పుట్టానని చెప్పలేదు, భూమిలోంచి పైకి లేచాను, ఉద్ధిత. అప్పుడు సీతా నామ్నీతి విశ్రుత, నాకు నేనే పేరు పెట్టుకున్నాను సీత అని. అంతరిక్షైచవాగుప్త ప్రతిమా మానుషీకిల, అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది, జనక ఈమె ధర్మము చేత నీకు కూతురు తీసుకో అని. అందుకని మా తండ్రి నన్ను స్వీకరించాడు కూతురుగా అని చెప్పింది. ఆమె సాక్షాత్ పరదేవతా స్వరూపం. కానీ నరకాంతగా, నరుడికి భార్యగా పతివ్రతా ధర్మము యొక్క వైభవాన్ని లోకమునందు ప్రకాశింపచేయడానికి ఆమె నరకాంతగా అనుష్ఠించింది. అటువంటి జగన్మాత అయినటువంటి సీతమ్మ తల్లి వైభవాన్ని ప్రకాశింపచేసిన కాండ సుందరకాండ. అటువంటి సుందరకాండలో ఒక్కసారి ఆ తల్లి దర్శనమైన తరువాత హనుమ నోటి వెంట ఏ మాటలు వచ్చాయో ఆ మాటలే తరువాతి కాలంలో నిజాలయ్యాయి. ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూధన నీయమస్తి పురీం లంకాం నయూయం నచరక్షస అన్నాడు ఆయన. సుగ్రీవుడు కొన్ని కోట్ల వానరములతో వస్తున్నాడు. ఈ లంక ఉండదు, రావణుడు ఉండడు, రాక్షసులు ఉండరు, సర్వము నశించిపోతుంది. కారణం ఏమిటంటే ఒక్కటే, రామచంద్రమూర్తి ఆగ్రహములకు ఈ లంక హేతువైంది అన్నారు. ఆయన నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాట నిజమైంది. నిజాన్ని యోగి పలకడం కాదు, యోగి నోటి వెంట వచ్చినది నిజమవుతుంది. పరమేశ్వరుడు దాన్ని సత్యం చేస్తాడు. అందుకే వాగ్వైభవాన్ని ప్రకాశింపచేసింది. మీరు బాలకాండ చూస్తే అసలు కాండంతా వాగ్వైభవమే. అసలు రామాయణం బాలకాండని జాగ్రత్తగా చదివినవాడు విశ్వామిత్రుడి పేరు ఎత్తేటప్పటికి నేల మీద పడి నమస్కరించకుండా ఉండలేడు. అసలు బాలకాండ చదువుతుంటే అబ్బా ఏమి విశ్వామిత్రుడు రా అనిపిస్తుంది. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది చెప్పాలో అది చెప్పాడు, ఎవరికి ఏ సమయంలో ఏది నేర్పాలో అది నేర్పాడు. అస్త్ర విద్యనంతటినీ ఇవ్వవలసినటువంటి రాముడికి ఆ వినయం ఉన్నదా లేదా పరీక్ష చూశాడు. వినయము లేనివాడికి ఇంత అస్త్ర సంపదని ఇచ్చేస్తే, లోకము గురించి పట్టించుకోకుండా అహంకారంతో ఉండేవాడికి ఇంత శక్తి కట్టపెడితే అది లోక వినాశనములకు కారణమవుతుంది.
ఆ శక్తిని లోక ప్రయోజనమునకు ఉపయోగించగలడా? ఇచ్చిన తరువాత కూడా గురువు పట్ల వినయంతో ఉండగలడా? ఉన్న శక్తిని మళ్ళీ సమాజమునకు నివేదన చెయ్యగలడా? ఇది పరిశీలించాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు కూడా రాముడికి విద్యాభ్యాసం చేయించినప్పుడు నేర్పినటువంటి మార్గం అదే. సర్వే వేదవిదాః శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. అదొక్కటే శ్లోకం రాముడి విద్యాభ్యాసానికి. రామలక్ష్మణ భరతులకు వశిష్ఠుడు విద్యాభ్యాసం ఎలా చేయించాడు అన్నదానికి వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి శ్లోకం. అసలు నేను ఒక్క మాట అంటే సాహసించానని మీరు అనుకోకూడదు. భారతదేశంలో విద్యా విధానం ఎలా ఉండాలో ఎవరూ చెప్పక్కర్లా. వాల్మీకి రామాయణంలో ఈ ఒక్క శ్లోకం చాలు. ఈ శ్లోకాన్ని ఆదర్శంగా పరిపాలకులు తీసుకుంటే ఒక విద్యార్థిని ఎలా తయారు చేయాలో, విద్యార్థికి చెప్పవలసినటువంటి పాఠ్యాంశాలు ఏ ఉండాలో, చెప్పే వాళ్ళకి ఏ లక్షణాలు ఉండాలో ఒక్క శ్లోకంలో చెప్పారు మహర్షి. సర్వే వేదవిదాః శూరాః, అది వాగ్వైభవం అంటే. పాఠం ఎలా చెప్పారు అంటే అందరూ వేదవిధులే నేర్చుకున్న రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు శూరాహ. శూరాహ అంటే బాహ్యమునందు మంచి శౌర్యమున్నవాళ్ళు, ఆంతరమునందు పండితులని గుర్తు. అన్నీ తెలుసుకున్న విద్వాంసులు. సర్వే వేదవిదాః శూరాహ సర్వే లోకహితే రతాః. అది అవసరం. చాలా విషయాలు తెలుసుకోవడం గొప్ప కాదు, తెలుసుకున్నటువంటి విషయాన్నంతటినీ లోకహితము కొరకు ఖర్చు పెట్టగలిగినటువంటి వాడై ఉండాలి. ఎంత పెద్ద పదవిలో కూర్చుంటే అంతగా లోకరక్షణ చెయ్యగలిగినటువంటి సమర్థత అబ్బింది అని గుర్తు. ఒక చిన్న పదవిలో కూర్చున్నవాడు చిన్న ఉపకారమే చేయగలడు, పెద్ద పదవిలో కూర్చున్నవాడు పెద్ద ఉపకారం చేయగలడు. నాకున్న అధికారము లోకహితమునకు ఎలా ఉపయోగించగలని వెంపర్లాడడం నేర్పాడు రామచంద్రమూర్తికి చదువుతో పాటు. చదువు ఒక్కటి నేర్పి సంస్కారము నేర్పకుండా వశిష్ఠుడు ఉండలేదు. ఏది నేర్పుతున్న రాముడు మెట్టెక్కుతున్నప్పుడల్లా నేర్చుకున్నది లోకహితమునకు ఎందుకు పనికి రావాలో చెప్తూ వచ్చాడు. అది రాకపోతే ఎంత గొప్పవాడు కానివ్వండి, వాడు సమాజమునకు బరువైపోతాడు. అందుకే మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మహావిద్వాంసుడు కనుక సెప్టెంబర్ 5వ తారీఖు ఆయన పుట్టినరోజు నాడు వెళ్ళి ఆయనకి పుష్పమాలలు వేస్తే ఆయన కోరుకున్నారు, నా పుట్టినరోజుగా చెయ్యకండి, టీచర్స్ డేగా చెయ్యండి అని. టీచర్స్ డేగా చెయ్యండి అంటే ఆయన ఉద్దేశం ప్రతి స్కూల్లోనూ ఆ టీచర్స్ డే చేసినప్పుడు ఎవరో బయట వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పాఠం చెప్పే ఉపాధ్యాయులకు పూలదండలు వేయించి కాసేపు ఆ స్కూల్ గురించి ఆ విద్యా విధానం గురించి మాట్లాడి వెళ్ళమని కాదు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే విద్యార్థులందరూ కూడా తమ కుటుంబానికి యజమానులైనటువంటి తల్లి తండ్రి పక్కన గురువు గారిని కూడా స్థానంలోకి నించోపెట్టడం అలవాటు కావాలి అని. గురువు గారిని కించపరిచి చూడడం, గురువు గారిని చిన్నతనం చేయడం, గురువు గారిని హాస్యానికి వినోదానికి వస్తువుగా చూపించడం ఉగ్రవాదం కన్నా భయంకరమైన నేరం. సమస్త జాతి నశించిపోతుంది. పిల్లలకు అది అలవాటైపోతుంది. ఎక్కడి నుంచి శీలం అబ్బుతుంది, ఎక్కడి నుంచి సంస్కారం అబ్బుతుంది. వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎముక విరిగిపోతే 5 నిమిషాల్లో కట్టు వెయ్యగలిగినటువంటి సమర్థుడై ఉండొచ్చు. కానీ 200 రూపాయలు ఇస్తే ముందు చూస్తాను, 50 రూపాయలు ఇచ్చిన వాడిని వెనక చూస్తానంటే ఎముకలు విరిగిపోయిన ఎవడికైనా బాధదే. 200 ఇస్తే ముందు చూసి కట్టు కట్టడం ఏంటి, 50 రూపాయలు ఇస్తే వెనక చూసి కట్టు కట్టడం ఏంటి? వాడికి లోకహితం తెలియనటువంటి వైద్యుడు, అటువంటి వాడిని తయారు చేసిన ఉపాధ్యాయుడిది తప్పు. వాడు సమాజానికి బరువు అటువంటి వ్యక్తి. అందుకే ఒక విద్యార్థి శక్తి ఏమిటో లెక్క కట్టగలిగినటువంటి వాడు గురువు. ఉదారుడై లెక్క కడతాడు. ఎవడూ పాడైపోవాలని ఉపాధ్యాయుడు కోరుకోడు, గురువు కోరుకోడు. వర్షం పడితే ఎలా పడుతుందో గురువు పాఠం చెప్తే అలాగే చెప్తాడు. అందరికీ అందాలని చెప్తాడు. శక్తి యందు భేదమున్న చోట ఒక్కొక్కడు బాగా రాణించలేడు. రాణించినప్పుడు అందరూ ఏదో పెద్ద పెద్ద పదవులకే వెళ్ళాలి, పల్లకీల్లోనే కూర్చోవాలనుకుంటే ఇబ్బంది పడిపోతాడు, వాడు నిరాశ చేత కొట్టబడతాడు. అందుకే తల్లిదండ్రులతో పాటుగా గురువు గారిని కూడా కుటుంబ పెద్దగా విద్యార్థి ఆదరించడం అలవాటైతే, గురువుగారు నాకున్న శక్తికి నేనేం చదువుకుంటే బాగుంటుంది, నేనేం అవుతాను అంటే, నాన్న నువ్వు మంచి శీలం ఉన్నవాడివి, నీ మీద ఎవడైనా ఆధారపడచ్చు, ఎవడు ఆధారపడినా తప్పు త్రోవలో నడిపించవు, నువ్వు గుమాస్తాగా ఉండు, కారు డ్రైవర్గా ఉండు, ఆఖరికి రూమ్ బయట ఫైలు పట్టుకొచ్చే ప్యూన్గా ఉండు. ఎవరిగా ఉన్నావన్న దానిని కాదు, నువ్వు ఉన్నావంటే లోపల ఉన్నవాడు నమ్మకంగా ఉంటాడు.
అంత విశ్వాసము నీ దగ్గర ఉంది కాబట్టి. కానీ నీకు పెద్ద చదువు చదివే దక్షత లేదు, అందుకు నువ్వు ఇదిగో ఇలా చదువుకుని ఈ స్థానంలో రాణించు అని గురువు చెప్పగలడు. ఎందుకంటే విద్యార్థి యొక్క శక్తి గురువు తెలుసుకుని ఉన్నవాడు. ఆ గురువుని తల్లి తండ్రి పక్కన స్థానం ఇచ్చి గౌరవించిన నాడు విద్యార్థులు గురువుని తల్లిదండ్రుల కన్నా కూడా అధికంగా అథవా సమానంగా చూసి గౌరవిస్తే సమాజం ఎంత ఉన్నత పథంలో ప్రయాణిస్తుందో, విద్యార్థులందరికీ ఎంత చక్కటి మార్గదర్శనం దొరుకుతుందో మీరు ఆలోచించండి. దార్శనికుడైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కలకన్నాడు మహానుభావుడు. ఈ దేశం విద్యా విధానం అలా ఉండాలి అని. అంటే ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ అంటాడు పోతన గారు భాగవతంలో. ఒక్క సూర్యుడే అందరికీ, ఎవరికి వాడే మా సూర్యుడే మా సూర్యుడే అనిపిస్తాడు. అలా ఒక్క పాఠం చెప్పిన గురువు గారు ప్రతి పిల్లవాడికి కూడా మా గురువు గారే నాకు దక్షుడు, నా భవిష్యత్తు చెప్పగలిగిన వాడు, నేనేమవాలో చెప్పినటువంటి మహానుభావుడు అన్న గౌరవం నాటుకుపోయేటట్టుగా అనుబంధం ఏర్పరచడానికి సంవత్సరానికి ఒక్కరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టండి, ఆ అనుబంధం ఏర్పరచండి అని ఆయన చెప్పాడు. సరే, ఏదైనా సరే ఒకలా చెప్తే ఒకలా వాడుకోవడం అలవాటైపోయిన స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు అది ఎలా నడుస్తోందన్న దాని గురించి నేను మాట్లాడడానికి సిద్ధంగా లేను. కాబట్టి మాట చెప్పడం అన్నది ఎంత శక్తివంతమంటే, రాముడు అంత గొప్ప శీలము కలిగిన వాడు ఎందుకు అయ్యాడు, రాముడు దేవుడు కాబట్టి అయ్యాడు అన్న మాట నేను ససేమిరా అంగీకరించాను. నరుడిగా పుట్టాలని కోరుకున్నాడు కాబట్టే కౌసల్య గర్భవాసం చేసి 12 నెలలు కడుపులో ఉండి బయటికి వచ్చాడు. నరుడైతే తప్ప రావణ సంహారం చెయ్యలేడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేది దైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు గృహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి బాలకాండలో. 12 నెలల కౌసల్య గర్భవాసం చేసి ప్రభవించినటువంటి సర్వలోక జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు 16 అణాల నరుడిగా ఈ లోకంలో ప్రవర్తించినప్పుడు ఇంత శక్తినిచ్చేటప్పుడు ఆ శక్తితో పాటు ఏమి ఇవ్వాలో తెలుసుకుని ఇచ్చారు గురువులు. ఎలా ఇచ్చారు అంటే కేవలం పాఠం చెప్పేసి మంత్రశక్తినిచ్చేసి ధనుర్వేదాన్ని నేర్పేయడం కాదు, ఇది ఉన్నందుకు ఎంత రక్షకుడుగా నిలబడాలో నేర్పారు. ఒకనాడు గురుస్థానం అంటే అలా ఉండేది. తనని చంపేవాడు దృష్టజ్యుమ్నుడని తెలిసి పాఠం చెప్పినవాడు ద్రోణాచార్యుల వారు. తన కొడుకు అని తెలిసి కూడా అశ్వత్థామకి చెప్పకుండా అర్జునుడికి బ్రహ్మాస్త్రం నేర్పాడు ధర్మం కోసం. ఒకనాడు గురువు అంటే ఆ స్థానంలో అలా నిలబడేవాడు నిష్పక్షపాతంగా. రామచంద్రమూర్తికి వశిష్ఠుడు పాఠం చెప్పినా అలా చెప్పాడు. సర్వే వేద విధాశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః. ఎన్ని తెలియాలో అన్నీ తెలిసేటట్టుగా చేశాడు. ప్రతి శాస్త్రాన్ని నేర్పాడు. కరతలామలకమైంది. కానీ అది గుణముగా భాషించకపోతే ఆ చదువుకున్న చదువు నిరర్థకము. జ్ఞాన కలునిలోని శారదయువులే అని పోతన గారు భాగవతంలో చెప్పినట్లుగా అది జ్ఞాన కలునిలోని శారదగా మారిపోతుంది. నువ్వే మాట అన్నావు, నువ్వన్న మాట నిజమని నేను సమర్థిస్తాను, అలా నేను శాస్త్రాన్ని మారుస్తానన్నాడు అనుకోండి, అది ధూర్త పాండిత్యం. ఏది సత్యమో దాన్ని సమర్థిస్తాను అన్నాడు అనుకోండి, వాడు జ్ఞాని, వాడు విద్వాంసుడు. కాబట్టి రామచంద్రమూర్తికి కేవలము జ్ఞానము ప్రసాదించడం కాదు, అది గుణముగా మారేటట్టు చేశాడు. గుణముగా మారడం అంటే మీరు లోకంలో గమనించండి, మానసికమైన భావన ముందు ఏర్పడితే తప్ప కర్మ జరగదు. నాకు శ్రీరామాయణం గురించి చెప్పడంలో గొప్ప ఉత్సాహం మనసులో ఉందనుకోండి, నేను ఉపన్యాసం చెప్పడం అనేటటువంటి కర్మ జరుగుతుంది. అసలు రామాయణం నేను చదువుకున్నాను చాలు, ఎందుకు అందరికీ చెప్పడం అనుకున్నాను అనుకోండి, అసలు నేను రామాయణం మీద ఉపన్యాసం ఎందుకు చేస్తాను? ముందు లోపల ఆలోచన ఉంటేనే అది గుణంగా మారుతుంది. అది పైన కర్మగా
ప్రకటనమై అందుబాటులోకి వస్తుంది. లోపల మనస్సు యందు ఎప్పుడెప్పుడు ఏ అవసరంగా గుణంగా మారి లోకహితము కొరకు ప్రకటనమయ్యేటట్టుగా మనసు అధ్యవసాయ బుద్ధితో తయారు కావాలో అలా వండి తయారు చేశాడు వశిష్ఠుడు. అంటే మనస్సుకి అంత ఆర్ద్రతని కల్పించాడు. అందుకే అంతటి కారుణ్యమూర్తి. నిజానికి దశావతారాల్లో రామచంద్రమూర్తి చంపినంత మందిని ఏ అవతారం చంపలేదు. కానీ రామచంద్రమూర్తికి ఒక్కడికే కొన్ని పేర్లున్నాయి, వీరరాఘవ, విజయరాఘవ అని. ఎప్పుడూ కోదండం పట్టుకు నిలబడతాడు. అలా నిలబడినా కూడా ఆయన కన్నుల వంక చూస్తే చాలు ఆనందం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు మరకు అంటాడు రామదాస్ గారు. ఆ రామచంద్రమూర్తి పేరెత్తేటప్పటికీ మనకి రక్ష అని నమ్మకం. చంటి పిల్లవాడు, వాడికి ఏం తెలుసు, వాడికి ఏం తెలీదు. ఆఖరికి వాడి చెవిలో చీమ దూరినా వాడికి నా చెవిలో చీమ దూరిందని చెప్పడం రాదు. తన చెయ్యి తీసి ఇలా చెవిలో వేలు పెట్టుకోవడం కూడా రాదు. ఆ చెయ్యి వెళ్ళదు, వేలు ఆ చెయ్యి ఎటో పోతుంటుంది ఇలా. అందుకే పిల్లలకి స్నానం చేయించగానే వాడికి అనుష్ఠాన బలం లేదు కాబట్టి, తనంత తాను అనుష్ఠానం చేసుకోలేడు కాబట్టి తల్లి రక్ష పెడుతుంది. ఆ మిగిలిన జలంతో 3 మార్లు తిప్పి శ్రీరామరక్ష 5వ తనం 100 ఏళ్ళు ఆయుష్ అంటుంది. ఆ నీటి చుట్టూ తిప్పి శ్రీరామరక్ష అని ఒక్క మాట అంటే చాలు, రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంత మహానుభావుడు రామచంద్రమూర్తి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రామచంద్రమూర్తి యందు అన్ని గుణములు ప్రకాశించి భక్తుల చేత జేజేలు పొందుతున్నాడంటే అలా తయారు చేసినటువంటి వాళ్ళు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. ఎంత గొప్పగా మాట్లాడారో మీరు రామాయణం చదవాలి. నేను అందున ఆఖరి రోజు ఉపన్యాసం ఎంతగాని చెప్పగలను. పిల్లలకి పెళ్లి చెయ్యాలనేటటువంటి ఆలోచన ప్రతి తల్లికి తండ్రికి ఉంటుంది. కానీ పిల్లడికి పెళ్లి చెయ్యాలని దశరథ మహారాజు సంకల్పం చెయ్యగానే విశ్వామిత్రుడు వచ్చాడు. అసలు వైవాహిక జీవితం అంటే ఏమిటో, భార్య అంటే ఏమిటో, భార్య పరమేశ్వరుడు ఇచ్చిన ఎంత అపురూపమైన బహుమానమో, భార్యాభర్తల మధ్య జీవితం అంటే ఎంత సున్నితంగా ఎంత అందంగా ఉండాలో, భార్య పురుషునకు ఎంత గొప్ప శాంతి స్థానమో ఎంత కీర్తి స్థానమో రామచంద్రమూర్తికి చెప్పకుండా చెప్పాడు విశ్వామిత్రుడు. రామా, భార్య అంటే ఏమనుకుంటున్నావు అంటే, ఇప్పుడు నాకెందుకండి అనొచ్చు రాముడు. అందుకే అలా అనలేదు. కావాలని తీసుకెళ్లేవాడు కొన్ని ప్రదేశాల మించి. తీసుకెళ్లేటప్పుడు అందమైన మాట ఒకటి చెప్పి శ్రీరాముని యందు ఉత్సాహం కల్పించేవాడు. రామ, నేను గౌతమాశ్రమం మించి వెడుతున్నాననేవాడు. అంతే, ఏమీ మాట్లాడేవాడు కాదు. ఆశ్రమం కనపడేది ఒక్క మృగం కనపడేది కాదు, ఒక జపం కనపడేది కాదు, ఓ బ్రాహ్మణుడు కనపడేవాడు కాడు, ఓ శిష్యుడు లేడు, ఓ గురువు లేడు. ఆశ్రమం అంతా చిన్నబోయి ఉంది నిర్మానుష్యంగా. రాముడు అడిగేవాడు, గురువుగారు ఎందుకు ఈ ఆశ్రమం ఇలా ఉంది, నిర్మానుష్యంగా ఉంది అని అడిగేవాడు. రామా, కూర్చో చెప్తాను అని ప్రారంభం చేసేవాడు. నిజంగా వైవాహిక జీవితం అంటే ఏమిటో చెప్పాడు. ఆ గౌతమోపాఖ్యానంలో, అహల్యోపాఖ్యానంలో అసలు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చెప్పిన శ్లోకాలు చదివితే అని వింటున్న రామచంద్రమూర్తికి స్నాతకం చేశాడు. గురువుగారు స్నాతకానికి రావాలి. గురువుగారు రాని స్నాతకం స్నాతకమే కాదు. గురువుగా విశ్వామిత్రుడు అసలు రామచంద్రమూర్తికి వైవాహిక జీవితం గురించి ఎంత నేర్పాడో, ఆ తరువాత సీతారాముల జీవితం అంతా పండింది. మరి సీతమ్మకి ఎవరు నేర్పారు? ఆవిడే చెప్పింది, పాణిప్రదాన కాలేచ, నాకు ఆఖరికి నా చెయ్యి రాముడి చేతిలో పెట్టేటప్పుడు కూడా మా అమ్మ నేర్పిందమ్మా ధర్మం, భర్తని ఎలా అనుగమించాలో నేర్పిందండి. ఆడపిల్లకెవరు నేర్పాలో వాళ్ళు నేర్పారు. వీళ్ళిలా నేర్పారు గొప్పవాళ్ళని మహర్షి కితాబులు ఇవ్వరు. మీరు అసలు రామాయణం చదవాలి. చదువుతుంటే అసలు నేనైతే అంటాను, ఒక పెళ్లి కొడుకు అయ్యేటప్పుడు శ్రీరామాయణం బాలకాండ చదవకుండా పెళ్లి చెయ్యకూడదు. శ్రీరామాయణం బాలకాండ చదవడం పూర్తి చేస్తే వివాహం అంటే ఏమిటో, భార్య అంటే ఏమిటో, గృహస్థాశ్రమం అంటే ఏమిటో అర్థం అవుతుంది. చదవడం అంటే ఏదో కాగితాలు తిప్పడం కాదు, దాని యందు ధార్మిక దృష్టితో చదవాలి. చెక్కాడంతే రామచంద్రమూర్తి. ఒక నదిలో దొరికినటువంటి శిలని తీసుకొచ్చి శిల్పి చెక్కి కన్నులు చెక్కేటప్పుడు చిన్న ఉలి పెట్టి దెబ్బ కొడుతూ చెక్కుతాడు. ఆఖరణ కన్నులు పూర్తయిపోతాయి.
కన్నులు పూర్తయిపోయిన తర్వాత విగ్రహానికి ప్రతిష్ఠ జరుగుతుంది. జరిగిన తర్వాత కన్ను చివర చిన్న ఉబ్బెత్తుగా ఉండిపోయింది, ఒక్కసారి కొట్టేయండి ఉలితో అన్నారు అనుకోండి, మహానుభావుడు పరమేశ్వరుడు అలా కొట్టడం కుదరదంటాడు. విశ్వామిత్రుడు చెక్కాడు రామచంద్రమూర్తిని. ఇవాళ మనందరం పూజించి తలుచుకునేటటువంటి రామచంద్రమూర్తిని చెక్కినటువంటి ఘనత విశ్వామిత్రుడిదే. మీరు బాలకాండ చదివితే నాతో పరిపూర్ణంగా అంగీకరిస్తారు. శ్రీరామాయణమంతా గురువుల వాగ్వైభవమే. ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ గురువు జోక్యం చేసుకున్నాడు రాముడి జీవితంలో. ఒక్క కారణానికే జోక్యం చేసుకున్నాడు. గురువు యందు రామునకున్న భక్తి అటువంటి. గురువుని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అది గురువు యందు ఉంటుంది అనుకోవడం తప్పు. గురువు యందు ఆ శక్తి ఉంటుంది కాదు, నీ గురి వలన గురువు యందు చేరుతుంది. నీకు గురి లేనప్పుడు అవతలవాడు ఎంత గొప్పవాడైనా ఆయన గురుత్వము నిన్ను రక్షించదు. నీకు గురి ఉంటే అది బండరాయి అయినా గురువు అయి నిన్ను కాపాడేస్తుంది. ఎందుచేత అంటే నీ గురి వలన అవతలవాడు గురువు తప్ప, నీకు గురి లేనప్పుడు అవతలవాడు ఎంత గొప్పవాడైనా గురువు కాలేడు. శంకర భగవత్పాదులు ఇటు నించున్నారు స్నానం చేస్తూ. పద్మపాదాచార్యుల వారు బట్టలు తెచ్చి శంకరాచార్యుల వారికి ఇచ్చి అవతల ఒడ్డులో స్నానం చేస్తున్నారు. స్నానం చేసి ఎందుకో శంకరాచార్యుల వారు ఇలా చూసి ఇలా రా అన్నారు శిష్యుణ్ణి. యథాలాపంగా అన్నారు ఇలా రా అన్నారు. అంటే ఆయన ఉద్దేశం నదికి అవతల వైపు నుంచి గట్టు మించి రమ్మని, లోపల ఇలా రా అన్నారు. మా గురువు గారు ఇలా రా అన్నారు, నేను ఇలాగే పెడతాను అంతే, గురు శాసనాన్ని అతిక్రమించనని గంగా నది మించి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. గురువు మాట మీద ఉన్న విశ్వాసానికి ఆయన నీటి మీద నడుస్తుంటే పద్మములు పైకొచ్చి పాదములు పట్టుకున్నాయి. అందుకని పద్మపాదాచార్యుల వారు. నీ గురి గురువు, ఆ గురి లేనప్పుడు అవతలవాడు గురి కాలేడు. రాముడి శక్తి అంతా ఎక్కడుంది అంటే గురువుల పట్ల ఆయనకున్న గౌరవం అటువంటిది. ఎక్కడైనా మాట్లాడతాడు. గురువులు కనపడితే, ఋషులు కనపడితే ప్రణిపాతం చేసి కూర్చుంటాడు. మీరు రామాయణం చదవండి, రాముడు మాట్లాడడం ఆగిపోతుంది, ఇక మాట్లాడడం. మీరు బాలకాండ చదవండి, అయోధ్యకాండ చదవండి, ఒక్క మాట మాట్లాడడం. ఎప్పుడు గురువు గారు మాట్లాడుతుంటే వినడమే. ఒక మాట మాట్లాడి గురువు మాట్లాడేటట్టు చేస్తాడు. ఒకే మాట అడుగుతాడు, ఈ గంగ భూమి మీదకి ఎలా వచ్చింది గురువుగారు అంటాడు. అంతే. విశ్వామిత్రుడు గంగావతరణం చెప్తాడు, అస్సలు పరవశించిపోతాం. అంతే, అడిగాడు కాబట్టి గంగావతరణం చెప్పాడు. షణ్ముఖోత్పత్తి ఎలా జరిగింది గురువుగారు, పార్వతీ కళ్యాణం ఎందుకు జరిగింది అంటాడు. షణ్ముఖోత్పత్తి చెప్పాడు కాబట్టి ఇప్పటికీ గర్భిణీ స్త్రీలకి షణ్ముఖోత్పత్తి శ్రీరామాయణం బాలకాండలో పెద్ద వరమై కూర్చుంది. అడిగే శిష్యుడు, చెప్పే గురువు వలన శిష్యుడు ఎంత తీర్చిదిద్దబడతాడో అసలు రామాయణం చదివితే అర్థం అవుతుంది. అది రాముడి జీవితంలో ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, ఎప్పుడెప్పుడు కష్టం రానివ్వండి అప్పుడప్పుడు ఒక ఋషి, ఒక గురువు ఆదుకుంటూ ఉంటాడు వాక్కు ద్వారా. మీకు చూడండి, సీతాపహరణం జరగాలి. సీతాపహరణం జరిగితే తప్ప రాముడు రావణ సంహారం చెయ్యడు. రాముడు నరుడిగా ఉన్నాడు, నువ్వు విష్ణువువి అవతారంగా వచ్చావు, రావణ సంహారం చెయ్యాలని ఎవరు చెప్పినా రాముడు ఒక్కటే అంటాడు, నేను విష్ణువుని కాను, నేను నరుణ్ణి, నేను దాశరథిని, దశరథ మహారాజు గారి కొడుకుని అంటాడు. యుద్ధకాండ అయిపోయాక కూడా ఇంద్రాదులతో అదే మాట చెప్పాడు. ఆయన నరుడిగానే ఉన్నాడు. మరి అటువంటి నరుడికి అసలు వచ్చిన అవతారం రామావతారం రావణ సంహారం కొరకు కనుక రావణ సంహారం అయ్యేటట్టుగా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? మహానుభావుడు రామాయణాన్ని మలుపు తిప్పినవాడు తన మాటతో అగస్త్య మహర్షి. మీరు అరణ్యకాండ చదివితే అర్థం అవుతుంది. అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెడితే ఒక గురువు వైభవం అంటే ఏమిటో అగస్త్యాశ్రమాన్ని చూస్తే తెలుస్తుంది. నేను అందుకే ఇప్పటికీ తిరుపతి వెడితే కొండ మీద వెంకటేశ్వర స్వామిని చూడడం నాకెంత ఇష్టం. తిరుపతి పట్టణంలో అగస్త్య మహర్షి విడిది చేసినటువంటి ఆ ప్రదేశం, ఆయన ఆరాధన చేసిన శివలింగం, ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, అక్కడ ఉన్న మర్రి చెట్టు వంక చూడడం నాకు ఎంత ఇష్టం. మహానుభావుడు అగస్త్య మహర్షి అక్కడ తిరిగి వెంకటేశ్వర స్వామి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. అందుకే కళ్యాణ శ్రీనివాసం వచ్చింది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి అపర శంకర భగవత్పాదుల అవతారమైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఆ అగస్త్యాశ్రమానికి వెళ్ళినప్పుడు శివాలయంలోకి వెళ్ళి సత్యదండం పట్టుకుని కొన్ని గంటలు జపం చేస్తూ ధ్యానమగ్నులై ఉండిపోయారు.
అంత శక్తి కలిగిన లింగం ఈ లింగం అని చెప్పారు. అగస్త్య ప్రతిష్ఠ శివలింగం. దేవతలు ఆ ఆశ్రమానికి వస్తుండేవారు. సాధారణంగా దేవతలను ఆవాహన చేస్తారు. అగస్త్యాశ్రమానికి దేవతలకు ఆవాహన కాదు, ఆయా స్థానములకు దేవతలు వచ్చి అగస్త్య మహర్షిని పూజ చేసి పెడతారు. అది అగస్త్య శక్తి. అటువంటి అగస్త్యుడు ఒక మాట అన్నాడు, సీతారామ లక్ష్మణులారా 14 ఏళ్ళు పూర్తయ్యే వరకు నా దగ్గర ఉండండి అన్నాడు. రాముడేమనలేదు, ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు, వద్దులేండి అన్నాడు. రామా నేను ఉండమన్నాను, కానీ ఇప్పుడు వద్దంటున్నాను. ఇక్కడ దగ్గరలో వేరొక ప్రదేశం ఉంది, నువ్వు అక్కడ ఉండన్నాడు. ఏ జనస్థానంలో ఉండగా సీతాపహరణం జరిగిందో ఆ ప్రదేశంలో ఉండమని రాముణ్ణి పంపినవాడు అగస్త్యుడే. ఎందుకు చెప్పాడంటే సీతాపహరణం జరగాలని చెప్పాడు. సీతాపహరణం జరిగితే తప్ప రావణ సంహారం అవదు. రావణ సంహారం అవ్వకపోతే రామావతార ప్రయోజనము పూర్తి కాదు. ఒక్క మాటతో రామాయణం యొక్క దిశ తిప్పేశాడంతే అగస్త్యుడు. అదే అగస్త్య మహర్షి సీతాపహరణం జరిగిపోయింది, కిష్కింధకాండ అయిపోయింది, సుందరకాండ అయిపోయింది, యుద్ధకాండలోకి వెళ్ళిపోయారు, అందరినీ చంపాడు రాముడు. నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ అని అతిబల విద్యలిచ్చాడు విశ్వామిత్రుడు. ఇన్ని పొందిన రాముడు రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు బడలిపోయాడు. అసలు మీరు రామాయణంలో యుద్ధకాండ చదివితే రాక్షసులు వానరులు యుద్ధం చేయలేదు. దిక్కుమాల యుద్ధం తర్వాత చేసుకోవచ్చు, నువ్వు నన్ను కొట్టడం నేను నిన్ను కొట్టడం ఎప్పుడైనా చెయ్యొచ్చు, మళ్ళీ రాదురా ఇలాంటి యుద్ధం, చూడండి ముందు అసలు రామరావణ యుద్ధం అన్నారు. అసలు ఉపమానం ప్రయోగించడానికి వాల్మీకి మహర్షి అందెవేసిన చెయ్యి. వాల్మీకి మహర్షి దగ్గర కాళిదాసు నేర్చుకున్నాడు, అనుకరించాడు, ఉపమా కాళిదాసస్య అని. ఆ శక్తి వాల్మీకి మహర్షి రామాయణంలోంచి వచ్చింది. అటువంటి వాల్మీకి ఉపమానం వేయలేదు రామరావణ సంగ్రామానికి. సముద్రానికి సముద్రమే ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం అన్నారు. అంత అద్భుతంగా జరిగింది. అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే రాముడు బడలిపోయి అసలు ఈ రావణుణ్ణి ఎలా నిగ్రహించడం అర్థం కాలేదు ఆయనకి. అర్థం కాని స్థితిలో మళ్ళీ వచ్చాడు అగస్త్యుడు. అప్పుడు వచ్చాడు, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి. రామాయణంలో చాలా చమత్కారం ఏమిటంటే రాముడు ఎప్పుడైనా గురువుని పిలిచేటప్పుడు పేరు పెట్టి కానీ ఋషి అని కానీ అనడు, హే భగవన్ అంటుంటాడు. బ్రహ్మమునకు మీకు అభేదమని ఎవరిని పిలిచినా హే భగవన్ అంటుంటాడు. ఏమి పిలుపు, ఏమి మాట తీరనిపిస్తుంది. మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాచ సహా అంటారు. అందుకే హనుమ సుందరకాండలో వాక్కు అంత సరళంగా ఉంటుంది రామచంద్రమూర్తిది. అటువంటి రాముడికి ఆకాశ మార్గంలో వచ్చాడు, గబగబా వచ్చాడు రాముడి దగ్గరికి. రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం ఏన సర్వాన్నరీన్ వచ్చ సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం. ఎవరైనా ఏదైనా స్తోత్రం చెప్తే తర్వాత ఫలశ్రుతి చెప్తారు. ఒక్క ఆదిత్య హృదయానికి ఫలశ్రుతి ముందు చెప్పి తర్వాత చెప్పారు. ఎందుకని అంటే శిష్యుణ్ణి ఆదుకోవాలి. రామ రామ ఒక్క మాట పిలవలేదు, రామ రామ మహాబాహో అని పిలిచాడు. రామ రామ అంటే ఆర్తి ప్రకటన. నేను నా కొడుకుని రైలు ఎక్కించడానికి స్టేషన్కి వచ్చి, అయ్య బాబో ఇదేమిట్రా ఇంత జనం వేలాడుతున్నారు, రైలు ఎక్కడా ఖాళీ లేదు, అయినా రేపు తెల్లారితే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవాలంటున్నావు, సరే ఎలాగో అలా ఎక్కని చెప్పి మంచి శీతాకాలంలో జనరల్ కంపార్ట్మెంట్లో డోర్ దగ్గర నించోబెట్టాను. వాడు ఎక్కి, నాన్నగారండి మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఎలాగో అలా లోపలికి ఎడతానులేండి, మీరు బెంగ పెట్టుకోకండి సుమా అంటున్నాడు. ఇంతలో ఎవరో వచ్చి నా కాళ్ళకి దండం పెట్టారు. అయ్యా ఎవరన్నాను. నల్ల కోట్ వేసుకుని టీటీఈ వచ్చి నమస్కారం పెట్టి, అయ్యా మీరు హైదరాబాద్ వస్తున్నారా అన్నాడు. లేదండి నేను రావట్లేదు, మా అబ్బాయి వస్తున్నాడు. ఎక్కడున్నాడు మీ అబ్బాయి అన్నాడు. అగో జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కించానండి ఎక్కడా చోట. అయ్యో మీ అబ్బాయిని జనరల్ కంపార్ట్మెంట్ ఏంటంటే నా కోచ్ ఎక్కించండి, నా సీట్లో కూర్చోబెడతాను అన్నాడు. ఇప్పుడు నేను మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి పిలిస్తే ఏమని పిలుస్తాను? ఒరే నాయన షణ్ముఖ దిగిరా అంటానా? షణ్ముఖ దిగిరా మహానుభావుడు ఎవరో కనబడ్డాడు రా ఎక్కిస్తానన్నాడు అంటానా? అన్నా రక్షించుకోవాలన్న ఆర్తిలో 2 మాటలు పిలుస్తాను. పుత్రుడితో సమానం. వత్సా ఎంత ప్రేమతో పిలిచాడు. అసలు వాగ్వైభవం ఎంత ప్రేమని ఆవిష్కరించాడో. గురువే. రామరామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వాన్నరీన్ వత్స సమరే విజీష్యసి.
యుద్ధంలో గెలుస్తావురా రామా, ఈ మంత్రాన్ని ఉపదేశం పొందరా ముందు, ఇది నీకు సమస్తమైన విజయాలను ఇచ్చేస్తుందిరా. ఈ ఉపదేశానికి ఏమైనా నువ్వు అంగన్యాస కరన్యాసాలు పెద్ద హడావిడి అనుకుంటున్నావా? దీన్ని ఏమైనా పూజా మందిరానికి వెళ్ళాలనుకుంటున్నావా? కాంతారేషు భయేషు చ అరణ్యంలో నిలబడి చదివించరా. ఏమీ ఇచ్చారండి ఆదిత్య హృదయం. నేను ఇప్పటికీ విశాఖపట్నం ఉపన్యాసాలకు వెడితే సముద్రపు ఒడ్డుకి వెళ్ళి కూర్చుంటూ ఉంటాను ఇంట్లో సంధ్యావందనం చేసి. సూర్యోదయం సముద్రంలోంచి పైకొస్తాడు మహానుభావుడు సూర్య భగవానుడు. ఆ పైకి వచ్చేటప్పుడు కొద్దిగా ఎర్రటి కాంతి వస్తుంది. కళ్ళు మూసుకొని ఆదిత్య హృదయం చదివితే ఖచ్చితంగా బింబం కనపడడానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయం ఆదిత్య హృదయానికి పడుతుంది. లెక్క అలా కట్టారు మహర్షి. ఏ ఋతువులోనైనా సరే బింబ దర్శనం ప్రారంభమవుతూ వెలుతురు రాగానే మొదలు పెడితే మీరు కళ్ళు తెరిచేటప్పటికి బింబం కనపడుతుంది. అది ఏ బింబమో తెలుసా? ఆదిత్య హృదయం చదివే వాళ్ళు ఏ బింబాన్ని ఉపాసన చెయ్యాలని మంత్రశాస్త్రమునందు చెప్పబడిందో, గురువులు చేసేటప్పుడు ఏ రూపాన్ని ధ్యానం చేయమని చెప్తారో ఆ రూపం కనపడుతుంది. అప్పుడు మహర్షి అంత అద్భుతంగా ఇచ్చారు. ఉపదేశం చేసేసిన అగస్త్య మహర్షి అక్కడ లేరు, వెళ్ళిపోయారు. దేవతలు కూడా నిలబడి చూస్తున్నారు ఏమవుతుంది రామరావణ సంగ్రామం అని. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు అగస్త్యుడు. మరి ఉపదేశం చేసిన వాడు ఆ ఆదిత్య హృదయం చదివి రాముడు రావణుడిని చంపాడో లేదో చూడద్దా? తన మాట మీద తనకి నమ్మకం. నేను ఆదిత్య హృదయం ఇచ్చాక ఇంకా రావణుడు బ్రతికుంటాడా? వెళ్ళిపోయాడంతే, చూడక్కర్లేదు. చూడాలనుకున్న వాళ్ళు నించున్నారు. దేనికోసం? అగస్త్యుడిచ్చిన మంత్రం ఎంత శక్తివంతమో చూడటానికి. ఆ ఆదిత్య హృదయం చదివాడంతే పడిపోయాడు రావణుడు. ఎంత గొప్ప మంత్రాన్ని ఇచ్చాడో, ఎలా శిష్యుణ్ణి రక్షించుకున్నాడో, గురువుల వాగ్వైభవం ఏమిటో, ఒక్కొక్క మాట మాట్లాడితే గురువు ఎలా రక్ష పెడుతుందో చూపించారు రామాయణంలో. రామాయణమంతా వాగ్వైభవమే. అందులో రామచంద్రమూర్తి వైపు నుంచి చూసినప్పుడు అసలు రామాయణం పరమాద్భుతం. అసలు మీరు ఏ పాత్రలోంచి చూడండి రామాయణం అలాగే. ఆ కళ్ళజోడు పెట్టుకుంటే చాలు, రామాయణము వాగ్వైభవము అన్న కళ్ళజోడు పెట్టుకుని రామాయణం చదవడం మొదలు పెడితే, నేను మీతో ఏదో అట్టహాసానికి చెప్పట్లేదు, రామాయణము వాగ్వైభవము 42 రోజులు మాట్లాడతా నేను. శ్రీరామాయణం అంతా అంతే, వాగ్వైభవమే. అద్భుతం రామాయణం. ఎందుచేత అంటారేమో, ఒక భర్త ఎంత కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడు కానివ్వండి, ఒక భర్త ఎంత గొప్పవాడు కానివ్వండి, ఎంత విద్వాంసుడు కానివ్వండి, ఆయన కీర్తి అంతా దేని వలన పోతుంది అంటే, భార్య ధార్మికమైనటువంటి నడవడి కలిగినది కాకపోతే, ఆచారము తెలియనిది అయిపోతే భర్త కీర్తి కూడా మంట కలిసిపోతుంది. నేను మీతో ఒక్కటే మాట చెప్తాను వినండి. సబర్మతి ఆశ్రమంలో గాంధీ మహాత్ముడు ఉన్న రోజుల్లో, అందుకే వాళ్ళందరూ రాజనీతిజ్ఞులు, వాళ్ళు రాజకీయ నాయకులు కారు వాళ్ళు. సబర్మతి ఆశ్రమంలో ఉన్న రోజుల్లో మహిళా కార్యకర్తలు వెళ్ళి అడిగారు, శ్రీరామాయణంలో సీతమ్మ వ్యక్తిత్వం, ఆవిడ వైభవం ఎటువంటిది మాకు చెప్పమని అడిగారు. ఆయన అన్నారు, అసలు సీతమ్మ లేని నాడు రామునికి కీర్తి లేదు అన్నారు. వాళ్ళన్నారు, మేము మహిళా కార్యకర్తలం అడిగాం కాబట్టి ఇలా అన్నారా అన్నారు. రాట్నమాపి వెంటనే ఆయన ఒక దృష్టాంతం చెప్పారు. సుందరకాండలో సీతమ్మ పడినటువంటి కష్టం రాముడు పడలేదు. ఎందుచేత అంటే, మనిషి జీవితంలో కష్టమన్న మాటకి అత్యంత తీవ్రమైన హద్దు ఏమిటంటే, తన కష్టాన్ని పంచుకోవడానికి ఇంకొకడు లేకపోవడం. కష్టం పోయేది ఎప్పుడు అంటే, బాహ్యంలో కష్టం పోయిందా పోలేదా వదిలేయండి, మీ కష్టాన్ని ఒకరికి చెప్పుకునే అవకాశం ఉందనుకోండి. ఊరడిల్లండి ఏం పర్వాలేదులేండి అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, మీ కష్టం సగం పోతుంది. అసలు అలా పంచుకోవడానికి ఓ మనిషి లేడనుకోండి, ఆ కష్టం ద్విగుణీకృతం అయిపోయి బుర్ర బద్దలైపోతుంది ఆలోచనలతో. ఎండకన్నిరుగని ఇల్లాలు, జనక మహారాజు గారి కుమార్తె, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ధర్మపత్ని, లక్ష్మణస్వామి, మాన్యావురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అన్నారు మహర్షి. లక్ష్మణస్వామి చేత నిరంతరము నమస్కరింపబడేటటువంటి వదిన గారు, అటువంటి తల్లిని తీసుకెళ్లి రావణాసురుడు అపహరించి, చుట్టూ లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుకాం లంబాస్యాం లంబజానుకాం, ఆవిడ జీవితంలో ఎప్పుడూ చూడనంత వికృతమైనటువంటి రాక్షస స్త్రీలనందరినీ చుట్టూ కాపలా పెడితే, వాళ్ళు కళ్ళు తాగుతూ నరమాంసం తింటూ, ఎప్పుడెప్పుడు రావణుడు ఈమెని చంపమంటాడా, చంపిన తర్వాత దెబ్బలాడుకోవద్దు వాటాలు వేసుకుందామని మాట్లాడు
మాట్లాడుకుంటుంటే రాముడు ఉన్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. భూమౌచ చెయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలమేదం అంటుంది ఒక చోట. అన్ని నియమాలు పాటిస్తూ పతివ్రతా ధర్మానికి కట్టుబడి ఉండిపోయినటువంటి సీతమ్మ తన కష్టం చెప్పుకోవడానికి వేరొక మనిషి లేడు. ఎవరిది కష్టం? రాముడిదా సీతమ్మదా? రాముడు కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణస్వామి పక్కన ఉన్నారు. రాముడు మాట్లాడితే వినడానికి సుగ్రీవుడు ఉన్నాడు. రాముడికి సహాయం చెయ్యడానికి స్వామి హనుమ ఉన్నారు. కోట్ల మంది వానరులు ఉన్నారు. నా తల్లికి ఎవరున్నారు? ఆడది బేల, ఎవ్వరు లేరు. తను నమ్ముకున్న ధర్మం తప్ప ఇంకొకటి లేదు. అంత కష్టంలో ఉండగా ఎవరో వచ్చి, అమ్మా నిన్ను తీసుకెళ్ళి మీ ఆయన దగ్గర అప్పచెప్పేస్తాను రా అన్నారు అనుకోండి, ఎగిరి గంతేసిన ఆయన ఉపకారం చేసి పెడదు అంటుంది. వచ్చినవాడు సామాన్యుడు కాడు. పిల్లంత రూపంలో వచ్చినటువంటి హనుమ సీతమ్మతో మాట్లాడారు. అది వాగ్వైభవం అంటే. నిజంగా శ్రీరామాయణం ఏమి కావ్యం అండి, అమృతంతో రచించారు వాల్మీకి. ఆయన అన్నారు, అమ్మా నిన్ను మీ ఆయన దగ్గర దిగబెడతానలేదు. ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలా అన్నారు. అసలు ఆ మాట ఏమి పొందిక. అందుకే హనుమని ఉపాసన చేస్తే వాగ్వైభవం వస్తుంది. అమ్మా నిన్ను రామచంద్రమూర్తి దగ్గర ఎలా చేరుస్తానో తెలుసా అమ్మా? ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలా. హోమం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ అని హవిస్సేస్తారు. అగ్నిహోత్రుడు దాన్ని పుచ్చుకుంటాడు. పుచ్చుకుని పట్టుకెళ్ళి ఇంద్రుడికి ఇస్తాడు. ఇప్పుడు అగ్ని పుచ్చుకున్నాడు కాబట్టి ఆ హవిస్సుకి ఏమైనా కొంత మలినం కలిగిందా, శౌచము తగ్గిందా, లేకపోతే పరమ పవిత్రమై ఇంద్రుడు తినడానికి యోగ్యమైందా అంటే పవిత్రమైంది. అగ్ని పట్టుకున్నాడు కాబట్టే దేవతలు తింటారు. అందుకే హవ్యవాహన అని పేరు. హవ్యం అగ్నిహోత్రం ద్వారా వెడితేనే దేవతలు పుచ్చుకుంటారు. అందుకే అగ్నిలో పడింది అని హవ్యానికి వచ్చినటువంటి లోటేం లేదు, మరింత పవిత్రమవుతుంది. అమ్మా నేను నిన్ను తీసుకెళ్ళి రాముడి దగ్గర అప్పచెప్పేస్తాను అన్నప్పుడు, నేను నిన్ను ముట్టుకున్నప్పుడు, నిన్ను నా భుజం మీద కూర్చోపెట్టుకున్నప్పుడు నా మనసులో మలిన భావన ఉంటుంది అనుకుంటున్నావా అమ్మా అన్నమాట కూడా నోటితో అనలేదు. అమ్మా హవ్యాన్ని అగ్నిహోత్రుడు ఇంద్రుడికి ఇచ్చినట్టు నిన్ను ఇస్తానమ్మా అన్నారు. అసలు ఏమి పవిత్రమైన వాక్కు, ఏమి అద్భుతమైన మాట. అంటే ఆ తల్లి అంది, పక్కున నవ్వింది. నాయనా నువ్వు ఇంతున్నావా, నీకింత భుజమా, నువ్వు నన్ను తీసుకెడతావా, ఎలా తీసుకెడతావు, నీ వానర బుద్ధి బయట పెట్టుకున్నావంది. బ్రహ్మచారి కదూ, అందున మహాపండితుడు, విద్వాంసుడు, మహాబలవంతుడు. అమ్మ నన్నింత మాట అందని పౌరుషం వచ్చింది. మేరుమందర సంకాశౌ బభౌదిక్తా నలప్రభ అగ్రతం వ్యవతస్తేచ సీతాయా వానరోత్తమ. మేరు పర్వత శిఖరాలు ఎలా పెరిగిపోతాయో అలా ఆకాశాన్ని చుంబిస్తూ పెరిగిపోయారు. కాల్చిన పెనల్లా ఉన్నటువంటి ముఖం, పెద్ద పెద్ద దంస్ట్రలు, ఇనప పరిఘలు లాంటి బాహువులతో నిలబడి, అమ్మా చూశావా నా రూపం ఏమిటో అన్నారు. తండ్రి నాకు తెలుసురా, లేకపోతే ఇంత దూరం నువ్వు ఎలా వస్తావు, నీ పౌరుషం తెలుసు, నీ శక్తి తెలుసు, అయితే రామ్మ బయలుదేరదామన్నారు. ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు నిన్ను సమర్పించి కృతకృత్యుడనవుతాను, రా తల్లి అన్నారు. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర న స్పృశామి శరీరం తు పుంసో వనర పుంగవ. ఇంత కష్టంలో ఉన్నా రమ్మంటే ఆవిడ హనుమతో వెళ్ళలేదు. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర. నాయనా నువ్వు నా కొడుకు లాంటి వాడివి కావచ్చు, అయినా నాకున్నటువంటి ఆ భర్త యందున్న భక్తి అటువంటిది. రాముణ్ణి తప్ప పరపురుషుణ్ణి నేను స్పృహలో ఉండగా ముట్టుకోను. మరి అమ్మ రావణుడు తెచ్చాడుగా అంటావేమో, నేను స్పృహలో లేనప్పుడు హారామ హాలక్ష్మణ అని మూర్చిల్లి ఆక్రందిస్తుండగా శక్తిహీనురాలైన నన్ను రావణుడు తెచ్చాడు. ఇప్పుడు నేను శక్తివంతురాలనై ఉండగా నా అంత నేను స్పృశించి నీతో రాను. అది కూడా కాదు, నాకు ప్రధానమేదో తెలుసా, నా భర్త కీర్తి. నా భర్త లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు లేనప్పుడు నువ్వెత్తుకెళ్ళి రాముడికి ఇస్తావు. ఇక నా భర్త సాధించింది ఏముంది? కాదు, నా భర్త రావాలి, బాణములను ప్రయోగించాలి, రావణ సంహారం చెయ్యాలి, నన్ను తీసుకెళ్ళాలి. ఆనాడు నా భర్త కీర్తి నిలబడుతుంది. నా భర్త కీర్తి నాకు ప్రధానం, నా శరీరం ప్రధానం కాదు. అందుకని రాముడు వచ్చే వరకు ఎదురు చూస్తానంది. మహాత్మా గాంధీ గారి సాబర్మతి ఆశ్రమంలో ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేసి, సీతమ్మ ఈ మాట రామాయణంలో అనకుండా హనుమతో కలిసి కష్టంలో ఉన్నానని వెళ్ళిపోతే ఈ యుగంలో రామచంద్రమూర్తికి దేవాలయం కట్టి పూజ జరిగి ఉండేదా అని అడిగారు.
నిజం కదా. నా తల్లి అన్ని నెలలు రావణ కొలువుకూటంలో ఉన్న రాముడు లేడు అరణ్యంలో ఎప్పుడో క్రూర జంతువులు తినేసి ఉంటాయి, ఇంకెక్కడొస్తాడు రాముడు, 100 యోజనముల సముద్రాన్ని దాటలేడు, ఈ రాక్షస బలాన్ని అధిగమించలేడని చెప్తుంటే వస్తాడని నమ్మింది తప్ప మనసులో కూడా ఏనాడు ఒకవేళ రాముడు లేకపోతే పోనీ నేను అని నా నోటితో ఉచ్చరించడానికి కూడా ఇష్టపడినాం అని రెండవ కోణంలో అసలు సీతమ్మ తల్లి ఆలోచనే చేయలేదు. అంతటి మహాపతివ్రత. అందుకే విష్ణువుకి ఎన్ని అవతారాలు ఉండనివ్వండి, విష్ణువాలయం. రామచంద్రమూర్తి సీతమ్మ ఉంటే సీతారామాలయం అంటే అది రామాలయం అని పిలుస్తాం, విష్ణువాలయం అనం. రాముడితో మన జీవనానికి అంత దగ్గర సంబంధం. శ్రీరామాయణంలో వాక్కుని అగ్నిహోత్రంగా ప్రయోగించారు. హనుమ తోకకి నిప్పు పెట్టారు. నిప్పు పెడితే ఆ రాక్షస స్త్రీలందరూ వచ్చి సీతమ్మ తల్లితో చెప్పారు, నీతో కిచకిచలాడింది ఎవరా కోతి అంటే, యూయమేనా విజానాతి యోయం యద్వా కరిష్యతి హైరేవహ్యే పాదాన్ విజానాతి న సంశయ అని చెప్పావు కదా. పావు కాళ్ళు పావుకి తెలుస్తాయి, ఇక్కడకొచ్చి కిచకిచలాడిన వాడెవరో మీకు తెలుస్తుంది, నాకేం తెలుసు అని చెప్పావుగా. ఆ కిచకిచలాడిన వాడి తోకకి బట్టలు చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్రం పెట్టి రథంలో కట్టి చారీకుడు అని చీపుళ్లతో కొడుతూ లంకాపట్టణం అంతా ఊరెదిగింపు చేస్తున్నారన్నారు. అంటే వెంటనే తల్లెంది, యజ్జస్తి పరిశుశ్రూషాం యజ్జస్తి చరితం తపః యది చాస్త్వేకపత్నీత్వం సీతోభవ హనుమతః యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం ఇది జానాతి ధర్మాత్మా సీతోభవ హనుమతః. నేను నిజంగా రామచంద్రమూర్తి యందు అంత సేవ చేసిన దాననైతే, త్రికరణ శుద్ధిగా భర్తకి సేవించిన దాననైతే, నాకు భాగ్యశేషము మిగిలి ఉంటే హనుమ యొక్క తోకకు పెట్టిన అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. పంచభూతములలో ఒక భూతము తన ధర్మానికి వ్యతిరేకమైంది. అగ్ని అంటే కాల్చాలి, తోక చల్లబడింది. చల్లబడితే ఆశ్చర్యపోయారు. అదే అంటారు చిట్ట చివర సుందరకాండలో స్వామి హనుమ ఒక మాట అంటారు, అథవా చారు సర్వాంగీ రక్షిత శానిలేన చ ననశిష్యతి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే అంటారు. అగ్ని యందు సీతమ్మ కాలిపోయిందేమో అని బెంగపెట్టుకున్నారు లంకాదహనం చేసి. అసలు ఏ తల్లి ప్రార్థన చేస్తే నా తోక కంటించిన అగ్నిహోత్రము కూడా వేడిగా ఉండకుండా నవనీతం పెట్టినంత చల్లగా ఉందో అటువంటి తల్లిని అగ్నిహోత్రము చెనకుతుందా? అగ్ని కాలుస్తుందా ఎక్కడైనా? అగ్నులకు అగ్ని మా తల్లి సీతమ్మ, అంతటి మహాపతివ్రత అన్నారు. వాక్కు చేత పంచభూతములలో ఒక భూతము యొక్క ధర్మము తిరగబడేటట్టుగా చేసింది సీతమ్మ. శ్రీరామాయణము వాగ్వైభవము. వాక్కుని మించిన అస్త్రం లేదు. అదే వాక్కుని ఉపయోగించుకోవలసిన రీతిలో ఉపయోగించుకోకుండా వ్యతిరేక కోణంలో వాడుకుని పాడైపోయి నశించిపోయినటువంటి వాడు రావణాసురుడు. రావణాసురుడు తన మృత్యువుని తాను వండుకున్నాడు. ఆయనని నిజానికి ఒక చోట స్వామి హనుమ సుందరకాండ చిట్ట చివరిలో చెప్తారు, అసలు రావణాసురుణ్ణి నిమిత్తంగా రాముడు చంపుతాడు. రావణుడు ఏనాడో సీతమ్మ పాతివ్రత్యమునకు నిహతుడైపోయాడు అన్నాడు. ఎందుచేత అంటే వెళ్ళి ఏ మాటలు ఒక మహాపతివ్రత దగ్గర మాట్లాడకూడదో అటువంటి మహాపతివ్రత దగ్గర మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు. అలా అటువంటి మాట మాట్లాడినందుకు వచ్చినటువంటి పాపము చేత నశించిపోయాడు. కొత్తగా రాముడు చంపవలసిన అవసరం లేదు, తనని తాను చంపేసుకున్నాడు. అందుకే సీతమ్మని జుట్టు పట్టి ఈడ్చుకొస్తున్నప్పుడు సమాధిలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కిపడ్డాడు. ఉలిక్కిపడి నువ్వు చావడానికి కావలసిన పాపాన్ని వండుకుంటున్నావురా అన్నాడు. అందుకెళ్ళింది తల్లి సీతమ్మ. ఇప్పుడు తీసుకెళ్ళి అనకూడని మాటలన్నీ అన్నాడు. అన్ని అబద్ధాలే, అన్ని భూకరింపులే. స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవన సంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమ ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోత శీఘ్రమపామివ ఏవం చైతదు కామాంతో నత్వాం స్పృక్ష్యామి మైథిలి కామం కామశరీరం మే యథా కామం ప్రవర్తితాం ఏకవేణీ ధరాశయ్యాం ఝానం మలినమంబరం అస్థానే ఉపవాసస్య నైతానోపైకానితే పిబ విహర రమస్వ భుంచ భోగాన్ ధన్విజయం ప్రతిశామి మిదినించ మయి లలలనే యథాసుఖత్వం తైచి సమేత్త లలంతు బాంధవాస్తే. ఇన్ని చెడ్డ మాటలు మాట్లాడాడు. తల్లి దగ్గరికి వెళ్ళి అనకూడనంత భయంకరమైన మాట ఒకటి అన్నాడు. అమ్మా అమ్మా నేనంటాను, వాడు అంటాడా? సీత అంటాడు వాడు. సీత, నిన్ను చూసిన తర్వాత నా భర్తలతో రమించినా నాకు తృప్తి కలగట్లేదన్నాడు. అనరాని మాట.
ఒక కొడుకు తల్లిని చూడకూడని చూపు చూస్తే తల్లి ఎంత సిగ్గుపడుతుందో అలా సిగ్గుపడింది అమ్మవారు. సిగ్గుపడి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. గడ్డిపరక మధ్యలో పెట్టి అధర్మాత్ముడని మాట్లాడవలసి వచ్చింది. ప్రారంభం చేస్తూనే భీరు అంటాడు, పిరికిదానా అని పిలిచాడు. ఆవిడ పిరికితనం గౌరవనీయమైన పిరికితనం. ఆవిడ నిజంగా భయవిహ్వల కాదు. కానీ భర్త పక్కన లేనప్పుడు కాముకుడైన పరపురుషుడితో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో దానికి తగిన జాగ్రత్త తీసుకుంది తప్ప ఆమె భీరువై మాట్లాడినది కాదు. ఆవిడ్ని పట్టుకుని స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా అంటాడు. నేను నా స్వధర్మాన్ని పాటించాను, ఎంత ధర్మాత్ముణ్ణి. నా వంటి ధర్మాత్ముణ్ణి చూసి భయపడతామే? నేను రాక్షసుణ్ణి. నా ధర్మం నాకు కావలసింది ఎవరి దగ్గరున్నా ఎత్తుకొస్తాను. నేను ఎంత గొప్ప ధర్మాత్ముడినో చూడు, నువ్వు నాకు కావాలి ఎత్తుకొచ్చాను. ఇంతటి ధర్మాత్ముడు అనకుండా భయపడతావు ఎందుకంటాడు. నిజానికి ఆయన రాక్షస ధర్మాన్ని అనుష్ఠించాడు తప్ప పులశ్చ బ్రహ్మ యొక్క మనవడు, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, రావణ బ్రహ్మ బ్రాహ్మణ వంశమునందు పుట్టినవాడు, యజ్ఞోపవీతం వేసుకున్నాడు, శివార్చన చేస్తాడు, వేదాంగములు చదువుకున్నవాడు. అటువంటి వాడు రాక్షస ధర్మానికి అలవాటు పడి ఇది నా ధర్మమని బుకాయిస్తాడు సీతమ్మతో. నేను ధర్మాత్ముడనంటాడు. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమ. ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోత శీఘ్రమపామివా. అవతల వాళ్ళని భయపెట్టి వంచన చేసి లొంగ తీసుకోవడానికి విశ్వవిద్యాలయం ఏదైనా పెడితే దానికి ఉపకులపతిగా వేయడానికి తగిన అర్హతలున్నవాడు రావణాసురుడు. ఎవరి దగ్గర ఏ బలహీనత ఉంటుందో దాన్ని అడ్డు పెట్టి మాట్లాడతాడు. ఒక్కొక్కరికి అదే జీవితంలో ప్రయోజనంగా ఉంటుంది. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని వంచడమే ప్రయోజనంగా పెట్టుకుంటారు. అటువంటి స్థితి ఉన్నవాడు. అందుకే ఆమెతో అన్నాడు, నీవు నా దగ్గర బంధీకృతవు, రాముడు వస్తాడని చూస్తున్నావు. నా పొందు అంగీకరించావా పాన్పు చేరుతావు, అంగీకరించకపోయావా యవ్వనం ఇలా ఉంటుంది అనుకుంటున్నావా, ముందుకెళ్ళిన నది వెనక్కి రానట్టే నీ యవ్వనం కాలంలో నశించిపోతుంది. అప్పుడు రాముడు కన్నెత్తి చూడడు, నేను కన్నెత్తి చూడను, నీ జన్మ వృధా అవుతుంది అన్నాడు. ఎంత ప్రలోభ పెట్టచ్చో అంత ప్రలోభ పెట్టి మాట్లాడతాడు. ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్థానే ఉపవాసస్య నైతానోపైకానితే. ఎందుకు ఒంటి జడ వేసుకుంటావు, ఎందుకు ఒక్క బట్ట కట్టుకుంటావు, ఎందుకు భూమి మీద పడుకుంటావు. పిబ విహర రమస్వ భుంచ భోగాన్ ధన నిచయం ప్రదిశామి మిదినీంచ. హాయిగా అంతఃపురంలో అన్ని మాంసాహారాలు ఉన్నాయి, కావలసిన ఆహారం తిని శుభ్రంగా మద్యం సేవించి కావలసిన విధంగా ఇక్కడెవరూ లేరులే, నీకు కావలసినట్టు హాయిగా భోగం అనుభవించంటాడు. ఇక్కడెవ్వరూ లేరులే అన్న మాట అత్యంత ప్రమాదకరం. ఒక పాపం చేసేటప్పుడు అంతఃకరణం ఉన్నది, పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు. ఆయనకి తెలియదు పాపం చేస్తున్నాను అనుకోవడం కన్నా పెద్ద పాపం ఇంకోటి లేదు. ఎవ్వరూ లేరు తప్పు చేయమంటాడు. నా భర్త నాకు సాక్షి, నేను మహాపతివ్రతని, నా కాలి వేలితో కూడా నిన్ను స్పృశించనంటుంది సీతమ్మ. చిట్ట చివరికి ఆ తల్లి ఒక మాట చెప్పేసింది, రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజసః ఉక్తవానసి యత్పాపం క్వగతిస్తస్య మోక్షసే అని అడిగింది. ఓరి పిచ్చివాడా, నీకు తెలియట్లేదు, అసలు నువ్వు నన్ను తేవడం ఏమిట్రా, నీకు సాధ్యమా, నువ్వు నన్ను ఎత్తుకురాలేవు, నేను వచ్చాను. ఎందుకు వచ్చానో తెలుసా, నీ చేత ఎత్తుకుపోబడిందన్న నాటకాన్ని సృజించాను. నేను మహాపతివ్రతను, నిన్ను భస్మం చేయగలను. ఎందుకు వచ్చానో తెలుసా, రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజసః, నువ్వు నన్ను ఎత్తుకొచ్చి నాతో ప్రతిరోజు మాట్లాడకూడని మాటలు మాట్లాడటం చేత నీ యందు పాపము విశేషముగా పెరిగిపోతే, నువ్వు చేసుకున్న తపస్సు వలన కలిగినటువంటి పుణ్యము అనుభవములోనికి వచ్చి రక్షించలేనంత అధర్మము నీ యందు ప్రకాశించిన నాడు నీ మృత్యువుకు కావలసినటువంటి పాపాన్ని నువ్వు ఒడ్డుకున్నవాడివి అవుతావు. నీ చావు కోసం వచ్చాన్రా, విధిస్తవ వదార్థాయ విహితో నాత్ర సంశయః, నీ వధ విధి ఇలా నిర్ణయించాడని గుర్తెరగలేకపోతున్నావురా పిచ్చివాడా, అందుకొస్తున్నాయి నీ నోటి వెంట ఈ మాటలు అంది. ఇంత స్పష్టంగా తల్లి చెప్పింది, వినే లక్షణం వాడికి లేదు, అలాగే మాట్లాడుతూ వచ్చాడు. చిట్ట చివరికి ఏ కంఠం నుంచి మాట్లాడకూడని మాటలు వచ్చాయో ఆ కంఠాలు యుద్ధ భూమిలో
అన్ని వేల మంది దేవతలు చూస్తుండగా వీడు చనిపోవాలి చనిపోవాలి చనిపోవాలని అంతమంది కోరుతుండగా ఒక్కొక్క కంఠం రామచంద్రమూర్తి నరికేస్తే 10 తలలు నేల మీద పడిపోయి శరీరం యుద్ధభూమిలో పడిపోయింది. అనకూడని మాటలు, మాట్లాడకూడని మాటలు మాట్లాడి నశించిపోయినటువంటి వాడు రావణాసురుడు. మాట ఈశ్వరుడిచ్చి ఉండవచ్చు, కానీ ఆ మాట దేనికి పనికి రావాలి అంటే అభ్యున్నతికి పనికి రావాలి, జీవితంలో వృద్ధిలోకి రావడానికి పనికి రావాలి. అంతేకాని ఆ మాట తాను నశించడానికి మాట్లాడేవాడు కాకూడదు. ఇవాళ మన దేశానికి పట్టిన పెద్ద దౌర్భాగ్యం అంతా ఎక్కడుందంటే పనికిమాలిన మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు జాతిని నిర్వీర్యం చేసి ధార్మిక దృష్టి నుంచి మరల్చేటటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువ. ఆ మాటలే ప్రతిరోజు చదువుకోవలసినటువంటి విషయాలుగా కనపడుతున్నాయి. ఇవి కనపడుతూ ఈ మాటలే వినపడుతున్నప్పుడు నిన్నగాక మొన్న పుట్టి పరిపక్వత లేని పిల్లలు ఏదో పరిణతి పొందేసి దేశానికి అభ్యుదయం తేవాలని కోరుకోవడం ఎంత తప్పు? ఎక్కడుంది దోషం? మూలంలో ఉంది. అసలు వాక్కుని అదుపు చెయ్యగలిగిన యంత్రాంగం ఎక్కడుంది? ఇలా మాట్లాడడానికి వీలు లేదు, సమాజం పాడవుతుంది అని చెప్పేవాడు ఎక్కడున్నాడు? శ్రీరామాయణం హెచ్చరిక చేసింది, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, మాట వలన నశించిపోతామని చెప్పి. ఏది? ఒక్క పాఠ్యగ్రంథంలో శ్రీరామాయణ వాగ్వైభవము అని 4 శ్లోకాలు ఇవి. ఏ పిల్లలకి ఎక్కడ సంస్కృతి వైభవంగా పిల్లల్ని కూర్చోబెట్టి ఒక్క మాట మనం నేర్పుతున్నాం? వాళ్ళకి ఏవి అందుబాటులో ఉండకూడదో అవన్నీ అందుబాటులో ఉంచి వీధిలోకి వస్తే కనపడకూడని పెద్ద పోస్టర్లు, టీవీ పెడితే అక్కర్లేనివన్నీ కనపడతాయి, నెట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఇది తెలుసుకోవచ్చు ఇది తెలుసుకోకూడదు అన్న విషయం ఏమీ లేదు, అన్నీ దొరుకుతాయి. పుస్తకాలు తీస్తే భయంకరమైన సాహిత్యం. ఇది ఇలా ఉండకూడదని శాసించగలిగిన యంత్రాంగం ఎక్కడున్నది? వాక్కు నశించిపోయినప్పుడు, వాక్కు యందు ధర్మం పోయినప్పుడు సమాజమనందు ధార్మికత ఎలా నిలబడుతుంది? శాంతి ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? మనిషికి ఒక పోలీసుని పెట్టినా శాంతి సాధించడం సాధ్యమా? రామరాజ్యం అయిందంటే శాస్త్రము ప్రమాణమైంది కాబట్టి రామరాజ్యం అయింది. ఇంటికి తాళం వేయకుండా పౌరులు వెళ్ళారు, నెలకి 3 వానలు పడ్డాయి. భర్త ఉండగా భార్య బ్రతికుండి భర్త చనిపోవడం అన్నది లేదు. పిల్లలు మరణించి పెద్దవాళ్ళు ప్రేతకార్యం చెయ్యడం లేదు అంటే ధర్మము నిలబడింది కాబట్టి, వాక్కు యందు పౌరుష్యము లేదు కాబట్టి, ధర్మ ప్రబోధము జరిగింది కాబట్టి, ఎక్కడ చూసినా రామా రామా ఈ 2 మాటలే వినపడ్డాయి కాబట్టి, రాముడు ఆదర్శమయ్యాడు కాబట్టి రామరాజ్యం అయింది. కావాలని పిలిచేది రామరాజ్యం. ఒక్క నోటి మాట యందు ఎక్కడ మీరు ఎంత చదవండి, పొద్దున్నే ఇంటికి వచ్చి గుమ్మం ముందు పడిపోయేటటువంటి కాగితాలు తీసి ఎటు తిప్పి చదవండి, మీ మనస్సుని ఉద్వేగపరచనివి, మీ మనస్సుని ధర్మం వైపుకి నడిపించేవి, మీ మనస్సుకి ఉల్లాసం కల్పించి 10 మందితో శాంతిగా ఉండేట్టు చేసేవి ఎక్కడ కనపడుతున్నాయి? సమాజం ప్రశాంతంగా ఎందుకుంటుంది? ఉంటుందా? వాక్కు మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు మాట్లాడడానికి అర్హులో వాళ్ళు, ఆ మాట్లాడిన వాళ్ళకి వాక్కుల మీద నియంత్రణ ఎక్కడుంది? లేనప్పుడు కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత కుసుగుణజాల తినుగుబాల అన్నాడు ఆ రోజుని. అలా అయిపోయిన నాడు ధర్మం ఎక్కడి నుంచి నిలబడుతుంది? అందుకే వాక్కు గురించి వేదం అంత జాగ్రత్త చెప్పింది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్. వేదం ఈశ్వరుడు నీకు వాక్కు ఇచ్చాడు కదా అని దుర్వినియోగం చేస్తావేమో. సత్యం బ్రూయాత్, నిజం మాట్లాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నిజం చెప్పేటప్పుడు కూడా మళ్ళీ వాక్కు యందు పారుష్యం లేకుండా మాట్లాడు, గంభీరంగా ప్రతిపాదన చెయ్యి. ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం. నువ్వు సత్యం చెప్తున్నావు కదా అని అవతల వాళ్ళకి అప్రియమైన సత్యములు చెప్పవద్దు. ఎవరో పాపం ఒక ఆయన యజ్ఞం అంతా చేసి పూర్ణాహుతికి సిద్ధపడుతున్నాడు, వాళ్ళ పెద్దతండ్రి గారు చచ్చిపోయారని తెలిసింది. ఇన్నాళ్ళకి నా జీవితంలో ఓ నిజం చెప్పే అవకాశం వచ్చిందని వెళ్ళి ఆయనకి చెప్పే ఎక్కర్లేదు, కాసేపు ఆగచ్చు. నబ్రూయాత్ సత్యమప్రియం, అప్రియమైన సత్యమును చెప్పవద్దు. అలాగని ప్రియంచనామృతం బ్రూయాత్, అవతల వాడికి సంతోషంగా ఉంటుందని అబద్ధాలు చెప్పవద్దు. మాట మాట్లాడేటప్పుడు ఈ 4టిలోకి వస్తోందో లేదో చూసుకుని మాట్లాడు. అలా లేకపోతే ఏమవుతుందో తెలుసా? మాట్లాడటమే అవకాశం ఉంది కదా అని మాట్లాడడం మొదలు పెడితే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం.
నాలుక చివర నుంచి వచ్చినటువంటి మాటల వలన లక్ష్మీ కటాక్షం అబ్బుతుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ. మాటలు మంచివి మాట్లాడడం చేత అనేక మంది మిత్రులు బాంధవులు ఏర్పడతారు. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. మాట్లాడకూడని మాటలు మాట్లాడిన వాడికి శత్రువులు ఎక్కువ అవుతారు. ఒక్కొక్కసారి బంధనమునందు పడిపోవలసి ఉంటుంది మాట్లాడకూడని మాటలు మాట్లాడి. జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఒక్కొక్కసారి మాట్లాడకూడని మాటలు మాట్లాడినందుకు మరణమును పొందవలసి ఉంటుంది. కాబట్టి మాట ఈశ్వరుడు ఇవ్వడం కాదు, మాటని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవడం గొప్ప. మాట ఇచ్చినంత శాంతి లోకంలో ఏదీ ఇవ్వలేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. అన్నిటికన్నా శక్తివంతమైనది ఏది శాంతి ఇవ్వడంలో అంటే వాక్కు ఒక్కటే. మీరందరికీ డబ్బు ఇవ్వక్కర్లేదు, మీరందరినీ చదివించక్కర్లేదు, మీరు ఎవరికీ అన్నదానం చెయ్యక్కర్లేదు. మంచి మాట మాట్లాడగలిగితే చాలు. ఒకరికి కష్టం వచ్చింది, వెళ్ళి 4 ఓదార్పు వాక్యాలు మాట్లాడగలిగితే చాలు. ఒకడు నిరుత్సాహంగా ఉన్నాడు, వాడు ఉత్సాహపడేటట్టుగా 4 మంచి మాటలు చెప్తే చాలు. సమాజానికి పనికొచ్చే మాటలు, సమాజం గుర్తుపెట్టుకుని ఉత్సాహం పొందే మాటలు, వాళ్ళ జీవితాలు మంచి పదంలోకి వెళ్ళే మాటలు మనం కొత్తగా చెప్పక్కర్లేదు. రామాయణాదులలోంచి మాట్లాడితే చాలు. మంచి మాట శాంతినిస్తుంది. అదే మాట ఎంత ప్రమాదాన్ని, ఎంత కష్టాన్ని తెస్తుందంటే బల్జేపల్లి వారు సచహరిశ్చంద్రియం చేస్తూ అంటారు, కడుపున్ రంపపు కోత కోయునదియే గాయాలు కాకుండినన్ అంటాడు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెట్టి రంపం తీసుకొచ్చి మత్తుమందు ఇవ్వకుండా కడుపు మీద రంపాన్ని పెట్టి అటు ఇటు నిలబడి కోసేస్తే దాని వలన కలిగేటటువంటి బాధ కన్నా అనరాని మాట ఒక్కటి ఒక వ్యక్తిని అంటే పొడుచుకుని చచ్చిపోతాడు, జీవితాంతం బాధపడతాడు. ఎంత మాట అన్నాడో తెలుసా అండి ఒకనాడు అని అంత బాధపడతాడు. ఒక మాట చేత బంతిని మృత్పిండం చెయ్యొచ్చు. పైకి ఎగురుతున్న వ్యక్తి మట్టి ముద్దల నేల మీద పడిపోతాడు. ఒక్క మాట మృత్పిండాన్ని బంతిని చెయ్యవచ్చు. ప్రశాంతమైన వాతావరణాన్ని అగ్నిగుండం చెయ్యొచ్చు, అగ్నిగుండాన్ని అమృత భాండం చెయ్యొచ్చు. మాటకి ఎంతైనా శక్తి ఉంటుంది. అందుకే మాటని నియంత్రించుకోండి, మాటని అదుపులో ఉంచుకోండి. వేదం అన్ని నియమాలు చెప్పింది. మాట ఉందని మాట్లాడతారేమో, జాగ్రత్త సుమా. మాట మాట్లాడడంలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆ వాక్కు ఎంత శాంతినిస్తుందంటే చచ్చిపోయేటట్టుగా చేస్తుంది. బతికున్న వాళ్ళు చచ్చిపోయేట్టు చేస్తుంది, చచ్చిపోయే వాళ్ళని బతికేట్టు చేస్తుంది. ఏకకాలమనందు నిరూపించారు మహర్షి సుందరకాండలో. సీతమ్మ తల్లి చచ్చిపోవలసినంత అవసరం ఎందుకు వచ్చింది? రావణుడు వచ్చి అనకూడని మాటలన్నీ అంటున్నాడు ప్రతిరోజు. ఇక 2 నెలలే గడువు అంటున్నాడు. ఆమె తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక రాక్షసత్వం అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను చచ్చిపోదామంటే చావనివ్వడు, తాను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నాడో అలా బ్రతకనివ్వడు. దానికి రాక్షసత్వం అని పేరు. రాముడితో కలిసి జీవించడం ఆవిడికి ఇష్టం. అది అరణ్యమా ఇంకొకట అనవసరం. రాముడితో కలిసి ఉన్నది ఆమెకు అయోధ్య. రాముడితో కలిసి ఉండనివ్వడు. పోని రాముడితో కలిసి ఉండని బ్రతుకు కాదు, దోషమే, శరీరం విడిచిపెట్టకూడదు. పోని చావనిస్తాడా? ఇక్కడ కత్తి లేదు, విషం లేదు, అగ్ని లేదు, ఏదీ నాకు అందుబాటులో లేదు, ఏది ఉండనివ్వడు, నన్ను చావనివ్వడని ఏడిచింది ఆవిడ. అది రాక్షసత్వం అంటే. ఎంత బాధపడిందో నా తల్లి. యశోకవన్నిం జనకత్మజాయాం ఆదాయతే నైవ దదాహలంకాం నమామితం ప్రాంజలి రంజనీయం అని ఆ శోకాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రంగా లంకాదహనం చేశారు స్వామి హనుమ. అంత బాధపడిపోయే ఆఖరికి ఆవిడ నీ చచ్చిపోతాను. ఆవిడే సామాన్య స్త్రీ కాదు, అంత శాస్త్రం చదువుకున్న తల్లి, రామచంద్రమూర్తి ఇల్లాలు, అంతటి ధర్మపత్ని, అంతటి మహాపతివ్రత. చచ్చిపోతాననే స్థితికి వాడు మాటలతో తీసుకొచ్చాడు. సీతాధవేణ్యుద్గ్రధనం గృహీత ఉద్బధ్యవేణ్యుద్గ్రధనేన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థితాసా మృదు సర్వగాత్రి శాఖా గృహీత్వాధ నగస్య తస్యా అన్నారు మహర్షి. చచ్చిపోవడానికి మార్గం లేక ఆమె దీర్ఘమైనటువంటి జటని తీసి కంఠానికి చుట్టేసుకుని పూచినటువంటి శిశుపావృక్షపు కొమ్మనొక దాన్ని కిందకి వంచి దానికి చుట్టేసింది. ఇక ఆమె కొమ్మ వదిలేస్తే చచ్చిపోతుంది, పైకి తేలిపోతుంది. పైకి తేలిపోతే ప్రాణం పోతుంది. అంటే బ్రతికున్నటువంటి తల్లిని, సంతోషంగా ఉన్న తల్లిని, ఆమెకు ఐశ్వర్యం పోయిందని ఆవిడ ఏడవలేదు. నేను మీకు చూపించే సుమంత్రుడు చెప్పాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హదీనాత్మ విజనేపి వనీసతి అన్నాడు. ఒక
పిల్ల ఎలా ఆడుకుంటుందో రాముడు ఉన్నాడని అరణ్యంలో అలా ఆడుకుంటోంది సీతమ్మ, అంత సంతోషంగా ఉందన్నాడు. అంత సంతోషంగా ఉన్న తల్లి చచ్చిపోయేదాకా తీసుకొచ్చేసాడు. దేంతో? కేవలం తన మాటలతో. ఇప్పుడు ఆవిడ చచ్చిపోవడానికి సిద్ధపడిపోయింది. వాక్యజ్ఞుడు, వాక్య కుశలుడు, వాక్యము మాట్లాడడంలో అద్భుతమైనటువంటి ప్రావీణ్యం ఉన్నవాడు రామచంద్రమూర్తి అంతటి వారు కితాబ్ ఇచ్చారు హనుమకి. నా ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితం అన్నారు. విభాషితం. వేదములు చదువుకోని వాడు ఇలా మాట్లాడరా లక్ష్మణ, ఏమి వాగ్వైభవం రా! ఇటువంటి వాడు మాట్లాడితే కత్తి ఎత్తిన శత్రువు కూడా కత్తి దింపేస్తాడు, అంత గొప్పగా మాట్లాడగలడు ఈయన అన్నాడు. రాముడంతటి వాడు. అటువంటి హనుమ పైన కూర్చుని ఉన్నారు చెట్టు మీద. ఆవిడ కొమ్మకి ముడేసేసి చచ్చిపోవడానికి సిద్ధపడిపోతాడు. ఇన్ని మాటలు తెలిసిన్నవాడు ఏ మాట మాట్లాడాలో మర్చిపోయాడు. ఇంత దూరం వచ్చాడు, సీతమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు, కానీ ఆ తల్లి చచ్చిపోతాడు. ఇప్పుడు మాట్లాడదామంటే ఆయన బాధ, ఎంత బాధ వచ్చేసిందంటే అకస్మాత్తుగా ఆయన ఊహించలేదు, లేచి చచ్చిపోతున్నాడని చుట్టేసింది జడంతే. మహర్షి ఆయన పడిన పరివేదనని చెప్పడానికి ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార అన్నారు. అన్ని శాస్త్రములు తెలుసున్నటువంటి వాడు, నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముత్యం దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత అని సుగ్రీవుడి చేత కితాబునందుకున్నటువంటి వాడు ఏ మాటలు మాట్లాడాలో అర్థం కాలేదు. నేను సంస్కృత భాషలో మాట్లాడితే వానరం సంస్కృతం ఎందుకు మాట్లాడింది అంటుంది, వానర భాషలో మాట్లాడితే అర్థం కాదు. గట్టిగా కిందకి దూకు అమ్మా ఉరిపోసుకోకందామంటే రాక్షస స్త్రీలు మేల్కొంటారు, యుద్ధం జరుగుతుంది, జయాపజయములు విధి నిర్ణీతములు, ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు నేను ఇలా చూస్తూ ఊరుకుంటే ఆవిడ ఉరిపోసుకుంటే ప్రాణం పోతే, నేను చూశాను సీతమ్మ చచ్చిపోయిందని వెనక్కి వెళ్ళి చెప్తే రామచంద్రమూర్తికి ఆగ్రహం వస్తే లోకములు నిలబడవు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెప్పను? ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి. గందరగోళం అయిపోయి ఆ ఆకుల మధ్యలో గిర్ర 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 తిరిగిశాడు. రామకథ మృత సంజీవని. చచ్చిపోయేట్టు చేసిన వాడు రావణాసురుడు, చచ్చిపోతున్న దాన్ని బతికించిన వాడు హనుమ. మహానుభావుడు బ్రతికించడానికి ఆయన ఏం చేయలేదు, కనీసం ఆవిడ్ని ఇలా ముట్టుకోలేదు, ఆ పైన కూర్చుని మొదలు పెట్టేశారంతే. ఏ కష్టం వచ్చినా ఈయనకి రామకథ జ్ఞాపకానికి వచ్చేస్తుంది. రాజాదచరథో నామ రథకుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత అని మొదలుపెట్టారు. అది కూడా తల్లి ఉరిపోసుకునే లోపల సావధానంగా కథ చెప్పడం కుదరదు, గబగబ గబగబ రామకథ వినపడాలి ఆవిడికి. పూర్వకాలంలో కోసల దేశాన్ని, అయోధ్య నగరాన్ని రాజధానిగా పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారు తన భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి యందు సంతానము లభించలేదని అహింసాతత్పరుడు, సమస్త సుగుణములు కలిగినటువంటి వాడైనటువంటి దశరథ మహారాజు గారు సంతానాన్ని పొందడానికి ప్రతిబంధకంగా ఉన్న పాపాన్ని తొలగించుకోవడానికి అశ్వమేధయాగం చేసి పుత్రుల్ని పొందడానికి దేవతల ప్రీతి కొరకు పుత్రకామేష్టి చేస్తే, ఆ యాగంలో వచ్చినటువంటి యజ్ఞపురుషుడిచ్చినటువంటి పాయసము యొక్క అనుగ్రహము చేత కౌసల్య, సుమిత్ర, కైకేయి యందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులన్న నలుగురు కుమారుల్ని కని పెద్దవాడైన సుగుణాభిరాముడైన రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయడానికి ముహూర్తం నిర్ణయించి, రేపే పట్టాభిషేకం అంటే ముందు రోజు రాత్రి ముద్దుల భార్య అయిన కైకమ్మ నిగ్రహిస్తే 2 వరములనిచ్చి ఆ కారణం చేత తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి పెద్దవాడైన ధర్మాత్ముడు రామచంద్రమూర్తి భార్య సీతమ్మతో తమ్ముడు లక్ష్మణుడితో 14 సంవత్సరముల అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి వచ్చి జనాస్థానంలో ఉండగా, రావణాసురుడు అనేటటువంటి 10 తలల రాక్షసుడు సీతమ్మని అపహరించి లంకాపట్టణానికి తీసుకెళ్లిపోయాడని తెలుసుకున్న రామచంద్రమూర్తి కిష్కింధలో సుగ్రీవుడితో స్నేహం చేసి వారిని ఒక్క బాణంతో సంహరిస్తే, ప్రత్యుపకారంగా సుగ్రీవుడు అన్ని దిక్కులకు సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానరములను పంపితే, దక్షిణ దిక్కుకు యువరాజైనటువంటి అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి కేసరి యొక్క సుతుడనైనటువంటి నేను, వాయువు యొక్క ఔరసపుత్రుడైనటువంటి వాడిని, అంజనా నందనుడైనటువంటి వాడిని, హనుమ అని పేరు కలిగినటువంటి నేను రాత్రి నుంచి లంకాపట్టణాన్నంతటినీ అన్వేషించి ఈ శింశుపా వృక్షం మీద కూర్చుని సీతమ్మ తల్లి ఇలా ఉంటుందని రామచంద్రమూర్తి నాకు ఏ గుర్తులు చెప్పారో, యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీంచ నిశ్చితాం అస్రౌషం రాఘవశ్చాహం సేయమాసాదితామయ, అటువంటి ఆభరణములు, అటువంటి గుర్తులు, అటువంటి సాముద్రికమున్న సీతమ్మ తల్లిని దర్శనము చేసి ధన్యుడనైనాను. ఆ మాట వినబడిందంటే తల్లికి ఒక్కసారి కంఠానికి కట్టుకున్నటువంటి ఆ జడ వదిలైపోయింది.
తీసేసి ఒక్కసారి పైకి చూసింది. చూసేటప్పటికి మహానుభావుడు పైన కూర్చుని కనబడ్డాడు. తత శాఖాంతరేలీనం దృష్ట్వాచలిత మానస వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం. సుందరకాండలో 2 సిద్ధి సర్గలు. ఒకటి సీతమ్మ తల్లిని హనుమ దర్శనం చేసింది సిద్ధి సర్గ, హనుమని సీతమ్మ తల్లి చూసింది కూడా సిద్ధి సర్గ. అందులో ఇది విన్నా, ఈ శ్లోకం విన్నా స్వామి హనుమ రామచంద్ర ప్రభువు పరమ సంతోషాన్ని పొందుతారు. అందుకే ఇవాళ ఉపన్యాస పరిపూర్తి సందర్భంగా వాగ్వైభవంగా ఈ శ్లోకాన్ని రామాయణంలోంచి తీసుకొచ్చి ఒక్కసారి విజ్ఞాపన చేశాను అని చెప్పి మహానుభావుడు ముందు వాక్కుల చేత ఊరడించారు. ఇలా చేత్తో ముట్టుకోకుండా 10 నెలల నుంచి కంటికి పంటికి ఏకధారగా ఏడుస్తున్నటువంటి తల్లి కళ్ళు తుడవకుండా వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం ప్రత్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణదుఃఖపలాహ్యసి అంటూ ఆ ఉంగరాన్ని తీసి, అమ్మ రామచంద్రమూర్తి యొక్క దాసుణ్ణి, రామదూతని, వానరుణ్ణి, తన పేరు కూడా చెప్పుకోలేదు మహానుభావుడంత వినయం. అమ్మా నేను ఉంగరాన్ని తీసుకొచ్చానమ్మా సమాశ్వాసించడానికి ఊరడిల్లు అని చేతిలో పెట్టారు. 10 నెలల నుంచి ఏడిచినటువంటి సీతమ్మ తల్లి ఎంత సంతోషాన్ని పొందిందన్నారంటే మహర్షి గృహీత్వా ప్రేక్షమాణాసా భర్త కరువిభూషణం భర్తాల వివసంప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు. ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు మహాపతివ్రత అయినటువంటి స్త్రీకి ముందు చెప్పకుండా అకస్మాత్తుగా భర్త వచ్చి ప్రేమతో చూసినప్పుడు ఆ భర్త వంక చూసినటువంటి ముగ్ధ అయినటువంటి ఆడది పరమ సంతోషంతో చూసి బుగ్గలు ఎర్రబడిపోయి నిలబడినప్పుడు ఎలా ఉంటుందో అలా అంత సంతోషంతో ఉంగరాన్ని కన్నులకు అద్దుకుని గుండెల మీద పెట్టుకుని పరవశించిపోయి ఏడుపాపి సంతోషపడిన సీతమ్మని చూసినటువంటి ఘనత మా స్వామి హనుమకొక్కరికే దక్కింది. అది వాగ్వైభవము చేత, మాటల చేత సాధించారు. అందుకే సుందరకాండ చిట్ట చివర్లో మాట అంటారు, ఆ తల్లికి నేను మాటల చేత ఊరడిల్ల చేశాను. తతో మయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అంటారు. ఆ శ్లోకంతో సుందరకాండ పూర్తయిపోయింది. శాంతిని ప్రతిపాదిస్తూ పూర్తయింది. వాక్కు శాంతికి ఎలా కారకం కావాలో చెప్పి సుందరకాండ మహర్షి పూర్తి చేశారు. అంటే మనుష్యులు వాక్కుని ఎంత శాంతి కోసం వాడాలో శ్రీరామాయణం సందేశం. తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ. రామ, నేను సీతమ్మతో మాట్లాడాను. సీతమ్మతో నేను మాట్లాడినటువంటి మాటల చేత శోకము నుండి సీతమ్మ ఊరడిల్లింది. ఇప్పుడు సీతమ్మ శోకించట్లేదు. శోకించి ఉరిపోసుకునేటంతటి బేలగా ఇప్పుడు ఆమె లేదు. కానీ ఆమె ఒక కారణానికి శోకిస్తోంది. ఎందుకు శోకిస్తోందంటే నీవు తన పక్కన లేవని నువ్వు శోకిస్తున్నావని తాను శోకిస్తోంది తప్ప ఇక నువ్వు రావేమోనన్న బెంగ లేదు. ఆమె అందుకు మాత్రం శోకించట్లేదు. ఆమె సంతోషంగా ఉంది. నేను ఆమెకు శాంతినిచ్చాను. జగామ శాంతిం మమ మైథిలాత్మజ. మైథిలాత్మజ అయినటువంటి సీతమ్మ తల్లికి నా వాక్కుల చేత శాంతిని కల్పించానన్నారు. సుందరకాండంతా వాగ్వైభవమే. ఒక మాట మాట్లాడితే ఎంత గొప్పగా కథలు తిరిగిపోతాయో రామాయణం చెప్తుంది. రామాయణానికి అదొక వైచిత్రి. రామాయణం ఎప్పుడు పూర్తయిపోతే అప్పుడు ఒక ఆడది లేచి మాట్లాడుతుంది. అంతే, రామాయణం మళ్ళీ ముందుకెళ్ళిపోతుంది. అసలు యథార్థానికి సీతారామ కళ్యాణం దగ్గర రామాయణం అయిపోయింది. మాట్లాడకూడని మాటలన్నీ అంత ప్రేమతో శ్రీరామ పట్టాభిషేకం అని పొంగిపోతున్నటువంటి కైకమ్మ దగ్గరికి వెళ్ళి మందర మాట్లాడింది. మందర మాట్లాడినందుకు కైకమ్మ మనసు విరిగిపోయింది. విరిగిపోయినందుకు దశరథుడితో కైకమ్మ తిరగబడి మాట్లాడినందుకు అయోధ్యకాండ వచ్చింది. రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. రాముడు అరణ్యవాసం పూర్తి చేసి తిరిగి వచ్చేసాను. శూర్పణకు వచ్చింది. శూర్పణక వచ్చి మాట్లాడి రావణుడి దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టింది. 3 లోకములలో లేదు అందగత్తె నువ్వు సీతమ్మని పొందాలని. శూర్పణక మాటలకి ప్రేరణ పొందిన రావణాసురుడు మారీచుణ్ణి రెచ్చగొట్టి మాయామృగంగా పంపించి సీతాపహరణం చేయించబట్టి మళ్ళీ రామాయణం ముందుకెళ్ళిన రామాయణం ఏమైపోనో ఒక చోట త్రిజట లేచి తన స్వప్నాన్ని చెప్పి సీతమ్మ తల్లిని ఊరడిల్ల చేసింది. మళ్ళీ తల్లి స్వస్థత పొందింది. ఒకానొక చోట రాముడు మరణించాడని చెప్పి స్పృహ తప్పి పడిపోయి ఉన్న రామచంద్రమూర్తిని చూపించడానికి చనిపోయాడని అబద్ధం చెప్పి పుష్పక విమానంలో పంపించాడు. కనీసం కిందకి కూడా దింపడానికి ఒప్పుకోలేదు. కింద మట్టిలో పడిపోయి ఉన్నటువంటి రాముణ్ణి చూసి శరీరం వదిలిపెట్టేశాడనుకుంది సీతమ్మ. భర్త చనిపోయాడనుకుని పైనుంచి చూసి కిందకి దిగకుండా విమానం వెళ్ళిపోతుంటే ఎంత ఏడిచిందో యుద్ధకాండలో.
అప్పుడు చెప్పింది మహాతల్లి అనల వచ్చి, అమ్మా, వైధవ్యం పొందిన స్త్రీ పుష్పక విమానం ఎక్కితే పుష్పకం ప్రయాణం చెయ్యదు. నీకు సౌభాగ్యం ఉంది, రాముడు మరణించలేదు, స్పృహ తప్పాడు, మళ్ళీ స్పృహ పొందుతాడమ్మా, ఊరడిల్లు, సూర్యుణ్ణి ఉపాసన చేయమని చెప్పింది. సీతమ్మ తల్లి సూర్యోపాసన చేసింది, రాముడు ఆదిత్య హృదయంతో సూర్యోపాసన చేశాడు. సూర్యోపాసనమే వాళ్ళ జయమునకు కారణము. ఎప్పుడైనా మానసిక స్వస్థతకి శారీరక స్వస్థతకి భాస్కరుడు కారణం. ఆరోగ్యం భాస్కరాది చేత్. కాబట్టి మళ్ళీ అక్కడ త్రిజట మాట్లాడడం, అనల మాట్లాడడం వల్ల సీతమ్మ తల్లి ఊరడిల్లింది. రామాయణం ఎక్కడెక్కడ అయిపోతుంది అనుకుంటామో అక్కడొక్కడ ఒక్కొక్క ఆడది మాట్లాడుతుంది. మాటల వలన రామాయణం మళ్ళీ తిరిగిపోతుంటుంది. మాట రామాయణాన్ని మార్చేసింది. మీతో నేను మనవి చేశాను, లక్ష్మణుడు ప్రాణం పోయినా వెళ్ళడు సీతమ్మని విడిచిపెట్టి. అనరాని మాట ఒక్కటంది అంతే సీతమ్మ. రామాయణ కథ తిరిగిపోయింది. రావణుడు కాదు సీతాపహరణం చేసింది, ఆవిడే చెప్పుకుంది. నేనే లోభపడిపోయాను అని చెప్పింది. ఒక్క మాట, సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా అంది. నన్ను ఎలా అయినా పొందాలి, మీ అన్నయ్యని చంపాలని నువ్వన్నా వచ్చావు, రాముణ్ణి చంపేద్దామని భరతుడన్నా పంపాడు, రెండిటిలో ఏది నిజం అంది. అమ్మా నేను వెళ్ళిపోతున్నానమ్మా అని వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, సీతాపహరణం జరిగింది. ఒక్క మాట సీతమ్మ అన్నందుకు లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యం లులుభే తదానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అని చెప్పింది. నా వాక్కు వలన లోభానికి గురైపోయాను. వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. సీతాపహరణం అయిపోయింది. మాట ఎంత ప్రమాదమో విభీషణుడు చెప్పాడు. వినకుండా విభీషణుడిని అధిక్షేపించి మాట్లాడాడు. ఈ మాటలు నేను పడలేనని విభీషణుడు వెళ్ళిపోయాడు. ధర్మాత్ముడైన విభీషణుడు వెళ్ళిపోయాడు. అంత కాలిపోయింది. మాట మాట్లాడడం, మాట ఎంత శక్తివంతమో, మాట ఎంత శాంతి కారకమో, మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో, మాట ఎంత ధార్మికంగా ఉండాలో. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. ఆ మాటల చేత దేవతలు మన్నన చేస్తారు. ఏ విధమైనటువంటి శత్రుత్వం ఉండదు. కేవలం మాటల వలన శత్రుత్వంతో నిలబడిపోయే వాళ్ళు ఉంటారు. మాటల చేత మిత్రత్వంతో ఎనలేని బలాన్ని మూట కట్టుకునేవాడు ఉంటాడు. మనుష్యునికి మాట ఇచ్చిన పరమేశ్వరుడు ఆ మాట చేత తరించిపోయే అవకాశం ఇచ్చాడు, మిగిలిన ప్రాణులకు లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పార్వతీదేవికి పరమేశ్వరుడు చేసినటువంటి బోధ. ఏమీ అక్కర్లేదు, శ్రీరామ 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 అనుకుంటే చాలు. విష్ణు సహస్రనామ స్తోత్రం చేసిన ఫలితం. సంస్కృతంలో అక్షరాల్ని అంకెల్లోకి తర్జుమా చేసే సంప్రదాయం ఉంది. రా 2 మా 5, రామ రామ రామ, 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 25 100, 100 2 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామం అంత గొప్పది. వాక్కుని మంచికి ఉపయోగిస్తే ధరించిపోతాడు. ఆ వాక్కుని అక్కర్లేని వాటన్నిటికీ ఉపయోగించి ఎంతటి పెద్దలైనా గౌరవించకుండా అధిక్షేపించి మాట్లాడడం తేలిక. ఆ తర్వాత పాపం కట్టి కుడిపినాడు అనుభవించినప్పుడు బాధపడతాడు. అందుకని వాక్కుని సద్వినియోగం చేసుకోండి, శాంతికారకంగా వాడుకోండి. 10 మంది సంతోషంగా ఉండేటట్టు ఉంచగలిగినది వాక్కుయే అని శ్రీరామాయణం అనేక కోణాలలో ధృవీకరించింది. ఏ మాట పరమేశ్వరుడు మనకిచ్చాడో ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి పరివార సహితుడైన సీతారామచంద్ర ప్రభు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనందరం కూడా వాక్కుని సద్వినియోగం చేసుకుని తరించి 10 మంది శాంతిగా ఉండడానికి, మనం శాంతిగా ఉండడానికి వీలైన రీతిలో వినియోగించగలిగినటువంటి సమర్థతని కటాక్షించుగాక అని సాంజలి బంధకంగా స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, గత వారం రోజులుగా నేను చేస్తున్నటువంటి శ్రీరామాయణము హర్షవాక్కులు అన్న ప్రసంగాలకి నేనింత విశాలంగా కూర్చున్నా, మీ అందరూ అంత దగ్గరగా కూర్చుని 3 గంటలు మనిషి కదలడానికి వీలు లేకుండా అలా నిలబడి విన్నారు అంటే ఇప్పటికీ ఈ జాతికి రామాయణం మీద ఎంత నమ్మకమో, రాముడి మీద ఎంత విశ్వాసమో, రామాయణం ఆర్షవాక్కులను తెలుసుకుని జీవితాలు తిప్పుకోవాలని కోరుకుంటున్న వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారో, అది అందించకపోతే తెలుసుకున్నవాడు ఎంత పాపం చేసిన వాడు అవుతాడో. ఈ సభని చూసి పులకరించిపోతూ ఇంత ఇరుగ్గా కూర్చుని కూడా రామాయణాన్ని ఇంత సావధానంగా విన్నందుకు నాకు రామాయణం మీద మరింత సంతోషం ఏర్పడింది. నేను వయసు పెద్దదవుతున్నా, నాకు శక్తి క్షీణిస్తున్నా రోజు రోజుకి.
నేను మాత్రం మీ అందరూ ఇచ్చిన ఉత్సాహంతో శ్రీరామాయణాన్ని ఇలాగే ప్రచారం చెయ్యడానికి కావలసిన ఉత్సాహాన్ని మీరు నాకు కట్టబెట్టినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనములను వేరొకసారి